10 గంటలకు అనుకున్నాం కూడిక. సమయం చాలా అయిపోయింది కాబట్టి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుని మరి కూడికను ముగించుకుందాం. రండి, దేవుని యొక్క వాక్యం నుండి ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కాబట్టి ఈరోజు సత్యగౌడ్ అన్న, లక్ష్మక్క వారి యొక్క గృహ ప్రతిష్టత. అందుకే ఇంటికి కూడా ఒక పేరు పెట్టబడుతూ వచ్చింది, హౌస్ ఆఫ్ సాల్వేషన్, అంటే రక్షణ గృహము. రక్షణ అంటే అర్థం ఏంటంటే మోక్షం. కాబట్టి హౌస్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అంటే మోక్ష గృహము. కాబట్టి దీన్ని ఒక మాట చూసినట్లయితే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమనంటే, రక్షణ కలిగి ఉన్న గృహంలోకి మనం ప్రవేశించాలి. ఎలా ప్రవేశించాలి? రక్షణ కలిగినటువంటి గృహంలోకి మనం ఎలా ప్రవేశించాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించుకున్నప్పుడు ప్రభు నడిపింపు కొరకై చిన్న ప్రార్థన. ప్రేమ కలిగి పరలోకమందు నివసిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు స్తోత్రములు. సమయంలో కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీద నేనైతే నిష్ప్రయాసమైన వాడిని. దాసుడు కన్నుడు యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నుడు యజమానురాలు వైపు చూస్తున్నట్లు మా కన్నుడు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందమని, మాతో మాట్లాడి మా కర తీర్చమని, ఈరోజు ఈ కొడుకు ఎంతో దీవెనకరంగా చేయండి. గృహ ప్రతిష్ఠిత ఎంతో దీవించమని దేవా. హౌస్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ గృహము. కాబట్టి ప్రభు ఈ గృహం గురించి కొన్ని మాటలు, రక్షణ గృహంలో మేము ప్రవేశించాలంటే ఎలా ఉండాలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి సాయం చేయమని, మాతో మాట్లాడి మాలో ఉండే బలహీనతలు క్షమించి సరిచేసి మీ వాక్య పెరుగులో మమ్మల్ని సరిచేయమని, మాతో మాట్లాడి మా కర తీర్చమని, ఈ వాక్యం ధ్యానించడానికి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పటజానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. కాబట్టి ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది, త్వరగానే ముగించి వేస్తాం. రక్షణ గృహము. రక్షణ అంటే అర్థం ఏంటంటే, ఒక భాషలో చెప్పాలంటే మన భాషలో మోక్షానికి సంబంధించినది అని కూడా మనం చెప్పవచ్చు. రండి, దేవుని యొక్క వాక్యం నుండి ఒక మాట చూద్దాం. రక్షణ కలిగిన గృహంలోకి, అంటే రక్షణ గృహంలోకి మనం ప్రవేశించాలంటే మనం ఎలా ఉండాలి? రండి, దేవుని యొక్క వాక్యం నుండి లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది, ఈ రక్షణ కలిగిన గృహంలోకి మనుషుడు ఎలా ప్రవేశించాలి అని అంటే బైబిల్ చెప్పే మాట, రక్షణ ఆనందముతో ప్రవేశించాలి. ఎలా ప్రవేశించాలి? రక్షణ ఆనందం. తన ఇంటిలోనికి ఒక వ్యక్తి తన ఇంట్లో తను ప్రవేశించాలంటే ఎలా ప్రవేశించాలా? రక్షణ ఆనందం కలిగి ప్రవేశించాలంటే. మానవుని యొక్క జీవితంలో ఈ ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు రావటం ద్వారా, జక్కయ్య అనే వ్యక్తి పొట్టివాడు, మేడి చెట్టు ఎక్కున్నాడు. అటువంటి వ్యక్తి యొక్క జీవితంలోకి యేసు ప్రభు వాళ్ళ ఇంటికి రావటం ద్వారా ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. రక్షణ రావటం ద్వారా, నేడు ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభు చెప్పడం ద్వారా ఆ ఇంట్లో మరి జక్కయ్య ఎలా ఉన్నాడు? ఆనందంగా ఉన్నాడు. ప్రభా, నేను ఎవరి దగ్గర అయినాను ₹1 అన్యాయంగా తీసుకునేట్లా దానికి 200 కానీ 300 కానీ నేను ఇస్తాను ప్రభు అని చెప్పి చెప్తూ వస్తున్నాడు. అంటే మానవుల్లో ఆనందం. రక్షణ గృహము, దే సాల్వేషన్ ఆఫ్ హౌస్ ఆఫ్ సాల్వేషన్, అంటే రక్షణ గృహంలోకి మనం ప్రవేశించాలంటే, మోక్ష గృహంలోకి మనం ప్రవేశించాలంటే మనకేం కావాలా? రక్షణ ఆనందం కావాలి. ఇప్పుడు ఈ ఇంటి పేరు రక్షణ గృహము. ఈ ఇంట్లో ప్రవేశించాలంటే ఏం కావాలా? రక్షణ ఉండాలి.
ఇప్పుడు పరలోక రాజ్యము అని రాయబడుతూ వచ్చింది. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక పరిశుద్ధమైన జీవితం మనకు అవసరం. ఏం కావాలా? పరిశుద్ధమైన జీవితం. అదే రీతిలో రక్షణ గృహంలోకి మనం ప్రవేశించాలంటే మనకు రక్షణ ఉండాలి. ఏముండాలా? మనకు రక్షణ ఉండాలి. మనకు రక్షణ కావాలంటే ఎలాగూ? మొదటి చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాప నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టారు. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, మొదటి మాటను చూస్తున్నాం. యేసు మీరు మాట్లాడద్దమ్మా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే రక్షణ ఆనందం. మానవుని యొక్క జీవితంలో రక్షణ గృహంలోకి ప్రవేశించాలంటే మానవుడికి ఏం కావాలా? రక్షణ ఆనందం కావాలి. రక్షణ ఆనందం అంటే రక్షణ ఎలా వస్తుంది అని అంటే, యేసు ప్రభువారు తన ప్రజలను వారి పాప నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టిన. యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా, యేసు క్రీస్తు ప్రభువారు ఆ యొక్క విధానంలో యేసు ప్రభువారి దగ్గరికి రావటం ద్వారా, యేసు ప్రభువా నేను పాపిని ఒప్పుకోవటం ద్వారా మన పాపాలు క్షమించబడి మనం రక్షించబడిన వారు ఉంటాం. మన పాపాలు క్షమించబడిన తర్వాత క్షమించబడిన పాపములు ఏవైతే పాపాలు క్షమించబడినాయో వాటి ఆనందముతో మనం ఏం చేయాలా? గృహంలోకి ప్రవేశించాలి. కాబట్టి ఇది మొదటి మాట, రక్షణ ఆనందము. మనము రక్షణ గృహంలోకి ప్రవేశించాలంటే రక్షణ ఆనందం ఉండాలా? రక్షణ ఆనందం ఉండాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలా? ఈ రక్షణ ఆనందాన్ని ఇవ్వటం కొరకే యేసు క్రీస్తు ప్రభు వారు పరమును వీడి ఈ లోకానికి నరవతారిగా వచ్చాడు. మనిషికి ఈ లోకానికి వచ్చి మానవుల్లో ఉన్న ప్రతి పాపంను కడిగి పవిత్రపరిచి మనుషుని పరిశుద్ధులుగా చేసి రక్షణ ఆనందాన్ని మానవుడికి ఇస్తున్నాడు. ఈ రక్షణ ఆనందం మానవుడు పొందుకోవటం ద్వారా మానవుడి జీవితం నుండి పాపపు బాధ అంతా పోయి సంతోషంగా ఉంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా రక్షణ గృహము, హౌస్ ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణ గృహం. ఈ రక్షణ గృహంలోకి మనం ప్రవేశించాలంటే మొదటిగా ఎలా ఉండాలా? రక్షణ ఆనందాన్ని పొందుకుని మనం దీంట్లో ప్రవేశించాలి. అంటే మన పాపాలు క్షమించబడుకోకుండా మనం దాంట్లోకి ప్రవేశిస్తే ప్రయోజనం లేదు. దాంట్లో ప్రవేశించాలంటే ఏం కావాలా? పాపములు క్షమించబడి రక్షించబడి, అంటే పాపాలు క్షమించబడినప్పుడు మన జీవితంలో ఎంత సంతోషం ఉంటుందో ఆ సంతోషములో మనం దాంట్లో ప్రవేశించాలి. ఇది మొదటిది. రెండవదిగా రక్షణ గృహములోకి మనం ప్రవేశించాలంటే మనం ఎలా ఉండాలి? ప్రవేశించాలంటే ఏం చేయాలంటే రెండవ మాట మనం చూద్దాం. అలాంటి దేవుని యొక్క వాక్యంలో నుండి చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 27 వచ్చింది. మంచినీళ్ళు ఏమైనా ఉంటే మనం ఇవ్వద్దు, కూలింగ్ వాటర్. కాబట్టి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 27 వచనం. కాబట్టి ఇక్కడ రాయబడిన రెండో మాట ఏంటంటే రక్షణ ఆనందం కలిగి, అంటే రక్షణ గృహంలోకి మనం ప్రవేశించాలంటే, రక్షణ కలిగినటువంటి గృహంలోకి మనం ప్రవేశించాలంటే మొదటిగా మనకేం ఉండాలా? మనకు రక్షణ ఆనందం ఉండాలి. రక్షణ ఆనందం ఎలా వస్తుంది? రక్షణ ఆనందం ఎలా వస్తుంది? యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించి నా కొరకు నువ్వు చనిపోయావు, నా పాపాలను తీసివేయడానికి నువ్వు చనిపోయాను మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు మన జీవితంలో రక్షణ ఆనందం ఉంటుంది. ఆ రక్షణ ఆనందం కలిగి మనం ఏం చేయాలా? గృహంలో ప్రవేశించాలి, రక్షణ గృహంలోకి. రెండోదిగా రక్షణ కలిగిన గృహంలోకి మనం ప్రవేశించాలంటే రెండవ మాట ఏం రాయబడుతూ వచ్చిందండి? ఇక్కడ రాయబడిన రెండో మాటను మనం చూద్దాం. రెండోదిగా ఇక్కడ చదివినటువంటి రెండవ మాటను చూసినట్టయితే సంతోషము ఆయన యొద్ద ఉన్నది. రెండోదిగా ఈ యొక్క రక్షణ కలిగినటువంటి గృహంలోకి మనం ప్రవేశించాలి అంటే, రక్షణ అంటే అర్థం ఏంటండి? మోక్ష గృహం. రక్షణ అంటే మోక్ష గృహం, అంటే మోక్షాన్నిచ్చే గృహం అని అర్థం. మోక్షాన్నిచ్చే గృహం అంటే రక్షణ గృహంలోకి మనం ప్రవేశించాలంటే మొట్టమొదటిగా మనం రక్షణ ఆనందం కలిగి ఉండాలా. రెండోదిగా రక్షణ గృహం అంటే మోక్ష గృహంలోకి మనం ప్రవేశించాలంటే రెండోదిగా మనం ఎలా ఉండాలి? సంతోషముగా. ఎక్కడ సంతోషం? ఎక్కడ సంతోషం అంటే దేవుడిచ్చే సంతోషం. ఎక్కడ సంతోషం? ఎలాంటి సంతోషం ఇది? దేవుడిచ్చే సంతోషం. కాబట్టి ఆయనిచ్చిన సంతోషంతో రక్షణ గృహంలోకి ప్రవేశించాలి. హౌస్ ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణ అంటే మోక్ష గృహం అని అర్థం. ఈ గృహంలోకి మనం ప్రవేశించాలంటే మొదటిగా
మన పాపములు క్షమించబడిన ఆనందముతో మన పాపలు ఒప్పుకోవాలా, అవి క్షమించబడినటువంటి ఆనందంతో ఈ గృహంలో ప్రవేశించాలి. రెండోదిగా ఈ గృహంలో ప్రవేశించాలంటే ఎలాగూ సంతోషముగా, అంటే దేవుడిచ్చే సంతోషం. అంటే మానవుడి జీవితంలో ఏదైతే సంతోషం లేదో, మానవుడి జీవితంలో ఏ సంతోషాన్ని అయితే మానవుడు అనుభవించలేకపోతున్నాడు, ఏ సంతోషాన్ని అయితే మానవుడు పొందుకోలేకపోతున్నాడు, ఏ సంతోషం లేకైతే మానవుడు జీవిస్తున్నాడు, కుటుంబంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, గృహంలో కానీ, మానవుడి యొక్క కుటుంబంలో కానీ ఏ సంతోషం అయితే మానవుడికి లేదో ఆ సంతోషాన్ని క్రీస్తు ఇస్తున్నాడు కాబట్టి, దేవుడు ఇస్తున్నాడు కాబట్టి, ఆ సంతోషము కలిగి ఏం చేయాలా? రక్షణ గృహంలోకి ప్రవేశించాలి. ఇప్పుడు చెప్పండి, లక్ష్మక్క ఏ సంతోషం కలిగి ప్రవేశిస్తారు? ఒకటి రక్షణ ఆనందం కలిగి ప్రవేశిస్తుంది. రెండు దేవుడిచ్చే సంతోషం. ఇప్పుడు ఏమని చెప్పింది? అయ్యా దేవుడు నాకు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేశాడయ్యా అని చెప్పింది. సంతోషం అంటే ఈ లోకంలో మానవుడు ఇవ్వనంటే సంతోషం దేవుని దగ్గర ఉంది. అందుకే అంటాడు యేసు ప్రభు వారు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్య ద్వారా నా దగ్గర నుండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. అంటే ఒక సంతోషాన్ని ఇస్తాడు. మానవుని హృదయంలో కానీ, మానవుని జీవితంలో కానీ, మానవుని యొక్క కుటుంబంలో కానీ, మానవ యొక్క ఇంటిలో కానీ, తాను జీవించే ప్రాంతంలో కానీ ఎక్కడైతే సంతోషం లేని జీవితాన్ని జీవిస్తున్నాడో ఆ మనుషుడికి సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి జన్మించింది కూడా, పుట్టింది కూడా అందుకే. కాబట్టి ఇంటి పేరు అందుకే పెట్టాం, రక్షణ అంటే మోక్ష గృహం. ఇంట్లోకి మనం ప్రవేశించాలంటే ఎలా ప్రవేశించాలి? ఒకటి దేవుడిచ్చే రక్షణ ఆనందాన్ని కలిగి ప్రవేశించాలా. రెండు దేవుడిచ్చే సంతోషాన్ని పొందుకుని, దేవుడిచ్చే సంతోషాన్ని కలిగి దేవుని సంతోషముతో ఈ గృహంలోకి మనం ఏం చేయాలా? ప్రవేశించాలి. ఇది రెండు. అంటే దేవుడిచ్చే సంతోషాన్ని మనం పొందుకోవాలంటే దేవుని దగ్గరకు మనం రావాలి. దేవుని దగ్గరకు వచ్చి ఏం చేయాలి? ప్రభా, నా జీవితంలో బాధ, దుఃఖం ఎన్నో ఉన్నాయి, వీటి కారణం నాలో ఉన్న పాపం జీవితం అయి ఉండొచ్చు. కాబట్టి నాలో ఉన్న ఈ యొక్క బాధ కారణమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తొలగించి, నా పాప జీవితాన్ని తీసివేసి, నాలో ఉన్న బాధ కారణమైనటువంటి అపవిత్రమైన జీవితం అంతా తొలగించి నాకు సంతోషాన్ని ప్రభుని అడిగితే దేవుని దగ్గర, ఆయన దగ్గర ఉన్న సంతోషం మనకిస్తాడు. ఆ సంతోషం కలిగి రక్షణ ఆనందం కలిగిన గృహంలోకి మనం ప్రవేశిస్తాం. ఇదన్నమాట రెండు. మూడో విషయాన్ని చూద్దామండి. మూడో మాటను చూసినట్టయితే సామెతల గ్రంథం 18వ అధ్యాయం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. కాబట్టి ఈ మాటకు అర్థం ఏంటంటే ప్రియులారా, నీతిమంతులుగా ప్రవేశించాలని అర్థం. దానికి ఇంకో మాట రాయబడుతూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక మాట ఉంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఇట్లా కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదు. కాబట్టి ఈ రక్షణ గృహంలోకి ప్రవేశించాలంటే మూడోదిగా ఏముండాలా? మొట్టమొదటిగా ఏముండాలండి? రక్షణ గృహంలో ప్రవేశించాలంటే రక్షణ ఆనందం ఉండాలి. రక్షణ ఆనందం అంటే ఎలా వచ్చింది? యేసు ప్రభువు మన పాపల కొరకు వచ్చాడు కాబట్టి మన పాపలు ఒప్పుకున్నప్పుడు మనలో రక్షణ ఆనందం ఉంటుంది. ఆ రక్షణ ఆనందం కలిగి గృహంలో ప్రవేశించాలి. రెండోదిగా ఎలా ప్రవేశించాలి? ఆయనిచ్చే సంతోషం. అంటే దేవుని దగ్గర సంతోషం ఉంది కాబట్టి మనలో లేని సంతోషం దేవుని దగ్గర ఉంది. ఆ దేవుని దగ్గరకు వచ్చి ప్రభా, నీ దగ్గర ఉన్న సంతోషం నాకు ఇమ్మని అడిగితే ఆయనలో ఉన్న సంతోషం మనకి ఇస్తాడు. మన కుటుంబ సమస్యను బట్టి, మన వ్యక్తిగతమైన సమస్యను బట్టి, జాబులు బట్టో ఇంకో దాన్ని బట్టి మనలో సంతోషం లేకపోవచ్చు. ఆ సంతోషం దేవుని దగ్గర ఉంది కాబట్టి దేవుని దగ్గరకు వస్తే దేవుని దగ్గర ఉన్న సంతోషం మనకి ఇస్తాడు. ఆ సంతోషం కలిగి రక్షణ కలిగినటువంటి గృహంలోకి మనం ప్రవేశించాలి. ఇక మూడోదిగా ఈ రక్షణ కలిగిన గృహంలోకి మనం ఎలా ప్రవేశించాలంటే నీతిమంతులుగా ప్రవేశించాలి. ఎలా ప్రవేశించాలండి? నీతిమంతులుగా. అదే రాయబడుతూ వచ్చింది, నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటారంట. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం ఉంది. ఎక్కడికి? రక్షణ గృహంలోకి. రక్షణ గృహము, దుర్గముగా దేవుడు ఉన్నాడంటే రక్షణగా. ఏదైతే దేవుడు రక్షణగా ఉంటున్నాడో ఆ రక్షణ గృహంలోకి మనం ప్రవేశించాలి. ఆ రక్షణ గృహంలోకి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? మూడోదిగా నీతిమంతులుగా.
ఎలా ఉండాలి? నీతిమంతులుగా. అంటే నీతి కలిగి నీతిమంతులుగా రక్షణ గృహంలో ప్రవేశించాలి. ఇప్పుడు నీతిమంతులుగా రక్షణ గృహంలో ప్రవేశించాలంటే నీతి ఎక్కడి నుండి వస్తుంది? కొంచెంసేపు ఆగండి అక్క, ఇప్పుడు మాకే టైం అయిపోయింది, అందరికి ఆకలి అవుతుంది, మీరు లోపల మాట్లాడుకుంటూ ఉంటే అట్లా. కాబట్టి నీతిమంతులుగా ఉండి రక్షణ గృహంలో ప్రవేశించాలి. అందుకే రాయబడుతూ వచ్చింది, నీతిమంతుల యొక్క గుడారంలో రక్షణ గురించిన సునాదము ఎందుకని పడుతుంది? నీతిమంతులు రక్షణ గృహంలో ప్రవేశించాలి. సో ఇక్కడ రక్షణ గృహంలోకి ఎలా ప్రవేశించాలి? నీతి కలిగి ప్రవేశించాలి. ఈ నీతి మానవుడికి ఎక్కడి నుండి వస్తుందంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఆయన రక్తం వల్ల, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబట్టడం ద్వారా, యేసు ప్రభు నేను పాపిని నీ రక్తంతో నన్ను కడుగని మనం ఎప్పుడైతే అడుగుతామో, యేసు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా మనం కడగబట్టడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇప్పుడు యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన నీతిమంతులుగా ఉన్నాం. కాబట్టి కడగబడిన తర్వాత ఆ నీతితో మనం ఏం చేయాలంటే ప్రభు రక్తం ద్వారా కడగబడిన నీతిమంతులమైన మనము నీతిగా ఏం చేయాలా? గృహంలో ప్రవేశించాలి. చెప్పండి. ఇప్పుడు మూడవదిగా ఈ గృహంలోకి, రక్షణ గృహంలోకి, హౌస్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ గృహం అంటే మోక్ష గృహంలోకి మనం ప్రవేశించాలంటే మొదటిగా ఎలా ఉండాలా? దేవుడిచ్చే రక్షణ ఆనందంతో రక్షణ ఆనందం కలిగి ప్రవేశించాలి. 2, ఆయన దగ్గర ఉన్న సంతోషాన్ని పొందుకుని ఆయన ఇచ్చే సంతోషాన్ని కలిగి ప్రవేశించాలి. 3వదిగా నీతిమంతులుగా ప్రవేశించాలి. మనం నీతిమంతులమా? కాదు. బైబిల్ అంటుంది నీతిమంతులు లేడు, ఒక్కడైనను లేడు, దేవుని వెతుకువాడు ఎవరును లేరు, అందరూ త్రోతపేకంగా పనికిమాలిన వారేరని బైబిల్ సెలవిస్తుంది. అంటే మానవుల్లో నీతి అన్నది లేదు. సో మానవుల్లో నీతి లేదు కాబట్టి నీతి లేని మానవుణ్ణి యేసుప్రభు వారు తన రక్తం ద్వారా కడిగి నీతిమంతుడిగా చేస్తున్నాడు. ఇప్పుడు యేసుప్రభు రక్తం ద్వారా ఎవరైతే నీతిమంతుడిగా చేయబడ్డాడో ఆ వ్యక్తి రక్షణ కలిగినటువంటి గృహములోకి ఏం చేయాలా? మోక్ష గృహములోకి, రక్షణ అంటే మోక్ష గృహములోకి ప్రవేశించాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మూడో మాటను మనం చూస్తున్నాం. యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించిన కారణం కూడా ఇదే. ఈ లోకానికి ఎందుకు జన్మించాడు ఆయన? మనకి మోక్ష గృహం ఇవ్వటానికి. మోక్ష గృహం అంటే రక్షణ గృహం. రక్షణ గృహంలోకి ఎవరు ప్రవేశిస్తారు? ప్రభు ద్వారా రక్షణ ఆనందాన్ని పొందిన వారు ప్రవేశిస్తారు. రెండోదిగా చూస్తున్నట్లయితే ఆయన ఇచ్చే సంతోషాన్ని పొందుకున్న వారు ఆయన ఆ గృహంలో ప్రవేశిస్తాడు. మూడోదిగా మోక్ష గృహంలోకి ఎవరు ప్రవేశిస్తారంటే ఎలాగూ మనం ప్రవేశించాలంటే నీతి కలిగి ప్రవేశించాలి. అంటే ప్రభు ఇచ్చే నీతిని మనం పొందుకుని ఆయన రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా తీర్చబడి ఆయన ఇచ్చే నీతిని మనం పొందుకుని నీతి ద్వారా మోక్ష గృహంలోకి మనం ప్రవేశించాలి, అంటే రక్షణ గృహంలోకి. అంటే యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడకపోతే మోక్ష గృహంలోకి మనం ప్రవేశించలేం. ఇదన్నమాట 3. ఇక 4వ విషయాన్ని మనం చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టు 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు గాని కాగా మీరు విధేయులగు పిల్లలై. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు ఎలాగుండాలా? పరిశుద్ధులుగా ఉండాలి. ఇప్పుడు ఈ గృహంలోకి సాల్వేషన్ హౌస్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ గృహము, మోక్ష గృహంలోకి మనం ప్రవేశించాలంటే, అంటే మోక్షాన్ని ఇచ్చే గృహంలోకి మనం ప్రవేశించాలంటే ఏం చేయాలా? ఇప్పుడు లక్ష్మక్క కట్టుకున్న గృహం మోక్ష గృహమా కాదా? పేరే పెట్టే మోక్ష గృహం అని. కానీ మోక్షము అంటే అర్థం ఏంటి? స్వర్గము అని అంటారు. బైబిల్ భాషలో పరలోకం అంటారు. అర్థమైందండి? దాంట్లోకి మనం ప్రవేశించాలంటే ఎలా ఉండాలి? మొట్టమొదటిగా ప్రభు ఇచ్చే రక్షణానందం కలిగి ప్రవేశించాలి. రెండోదిగా ఆయన ఇచ్చే సంతోషాన్ని కలిగి మనం ప్రవేశించాలి. మూడోదిగా ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి నీతి కలిగి నీతిమంతులుగా దాంట్లో ప్రవేశించాలి. నాలుగోదిగా గృహంలోకి ఎలా ప్రవేశించాలంటే పరిశుద్ధులై. ఎలా ప్రవేశించాలండి? పరిశుద్ధులై ప్రవేశించాలంట. అంటే పరిశుద్ధ ప్రవర్తన కలిగి మనం ప్రవేశించాలి. ఎలా ప్రవేశించాలండి? పరిశుద్ధ ప్రవర్తన. అక్కడ ఏమనంటాడు?
పూర్వము అంటే పూర్వపు అజ్ఞాన దిశలో మీకుండిన ఆశలను అనుసరింపక, అంటే పూర్వపు జీవితం అంటే అపవిత్రమైన జీవితం కాదు, పాపపు జీవితం కాదు, లేదా ఇంకా అనేకమైన తప్పులు చేస్తూ ప్రవేశించడం కాదు. ఒక గృహంలోకి ఎలా ప్రవేశించాలండి? పరిశుద్ధమైన రీతిలో ప్రవేశించాలంట, పరిశుద్ధులై ప్రవేశించాలంట, పరిశుద్ధులుగా ప్రవేశించాలి, పరిశుద్ధ ప్రవర్తన కలిగి మనం ప్రవేశించాలి. మన ఇంట్లోకి మనం ఎలా వెళ్తాం? దొంగతనం చేసి వచ్చి ఇంట్లోకి వెళ్తామా? బూతులన్నీ తిట్టాల్సిన తిట్లన్నీ బయట రోడ్డు మీద తిట్టేసి లోపలికి వెళ్తాం, ఇంట్లోకి వెళ్తామా? దొంగతనం చేసి వస్తామా? అబద్ధాలు ఆడి దొంగతనం చేసి మోసం చేసి పాపం చేసి మన ఇంట్లో ప్రవేశిస్తామా? ప్రవేశించేదే అట్టగక్క. ప్రవేశించమని ఎట్ట అంటే బయటికి వెళ్ళి అబద్ధాలు ఆడతాం, మళ్ళీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటాం, బయటికి వెళ్ళి మోసం చేస్తాం, ఇంట్లోకి వచ్చి కూర్చుంటాం, బయటికి వెళ్ళి ఏదో దొంగతనం చేస్తాం, ఇంట్లోకి వచ్చి కూర్చుంటాం, ఇంట్లోకి వచ్చాక జైల్లోకి వెళ్ళి కూర్చుంటాం. దొంగతనం చేసిన వాళ్ళు జైలుకి వెళ్తారా? పట్టుబడితే జైలుకి వెళ్ళొచ్చేమో, పట్టుబడకపోతే ఇంట్లోకి వచ్చి కూర్చుంటారుగా. మరి ఇంట్లో కూర్చోమని ఎక్కడ చెబుతున్నారు? కాబట్టి ఈ ఇంట్లో కూర్చోవచ్చు. అసలైన గృహం ఉంది, హౌస్ ఆఫ్ సాల్వేషన్, అంటే మోక్ష గృహం. ఆ గృహంలోకి వెళ్ళాలంటే ఓ దొంగతనము, అబద్ధవాడు, బూతులాడు, తిట్టు ఏదో వాడు చేసేసి పక్కనే వచ్చి మన ఇంట్లో దాక్కున్నట్టుగా అక్కడికి వెళ్తానికి లేదు. పరలోకానికి, దేవుడు నివసించే స్థలానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలా? పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. అంటే మన జీవితంలో ఏ లోపం కూడా ఉండకూడదు, ఏ అపవిత్రమైనది కూడా ఉండకూడదు, ఏ పాపంతో కూడింది కూడా ఉండకూడదు. మనం ఎలా ఉండాలా? పరిశుద్ధులుగా దేవుని యొక్క గృహంలోకి మనము ప్రవేశించాలి. ఆ పరిశుద్ధమైన క్రైస్తవ జీవితము దేవుని దగ్గర ఉంది. యేసు ప్రభువు ఆ పరిశుద్ధమైన క్రైస్తవ జీవితం ఇవ్వడానికి ఈ లోకానికి జన్మించాడు. పరిశుద్ధ రక్తంతో ఆయన వచ్చాడు, మనల్ని పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధమైనటువంటి మోక్ష గృహంలో కంటే పరలోక రాజ్యంలోకి ప్రవేశింపజేస్తున్నాడు. కాబట్టి ఇది ఎన్నో మాట? 4. మొట్టమొదటిగా ఎలా ప్రవేశించాలా? ఏ గృహంలోకి? ఏ గృహంలోకి? హౌస్ ఆఫ్ సాల్వేషన్, అంటే రక్షణ, అంటే మోక్ష గృహం. మోక్ష గృహంలోకి ఎలా ప్రవేశించాలా? దేవుడిచ్చే రక్షణ ఆనందం, ఉత్తానందం కాదండి, రక్షణ ఆనందంతో ప్రవేశించాలి. అంటే పాపాలు క్షమించబడి అన్న సంతోషంతో. 2, ఆయన దగ్గర ఉన్న సంతోషంతో. అంటే దేవుని దగ్గర ఏ సంతోషం ఉందో మనలో ఏదైతే లేదో ఆ సంతోషం దేవుని దగ్గర నుంచి పొందుకుని ప్రవేశించాలి. 3, ఎలా ప్రవేశించాలి ఆ గృహంలోకి? ఆయన రక్తం ధర కడగబడి, అంటే నీతిమంతులుగా ప్రవేశించాలి. నీతిమంతులు మనం కాదు కాబట్టి ఆయన రక్తం ధర కడగబడి నీతిమంతులుగా మనం చేయబడి నీతిమంతులుగా ఆయన మోక్ష గృహంలోకి ప్రవేశించాలి. 4 చూసినట్టు పరిశుద్ధులుగా ప్రవేశించాలి, అంటే పరిశుద్ధ ప్రవర్తన కలిగి ప్రవేశించాలి. మనము గృహంలోకి ప్రవేశిస్తున్నామంటే ఎలా ప్రవేశించాలా? ఒక పరిశుద్ధమైన ప్రవర్తన. పరిశుద్ధుడు ఎప్పుడూ కూడా బూతు మాటలు తిట్టడు, పరిశుద్ధుడు ఎప్పుడూ కూడా అపవిత్రమైన మాటలు తిట్టడు, పరిశుద్ధుడు ఎప్పుడూ కూడా మరి అబద్ధాలు ఆడడు, పరిశుద్ధుడు ఎప్పుడు కూడా మోసకరమైన జీవితాన్ని జీవించడు. ఇవన్నీ పరిశుద్ధుడికి చేయడు ఇవన్నీ. సో పరిశుద్ధ ప్రవర్తన కలిగి మనం ఏం చేయాలా? ఇంట్లో ప్రవేశించాలి. ఏ ఇంట్లోకి? మోక్ష గృహం, అంటే రక్షణ గృహము. అంటే మోక్ష గృహం అంటే ఏంటి? పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే పరిశుద్ధ ప్రవర్తన కలిగి ప్రవేశించాలి. పరిశుద్ధులుగా ఉండాలా, దాని ద్వారా మంచి ప్రవర్తన కూడా ఉండాలి. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, ప్రసంగి గ్రంథం అనుకుంటా 7:1, 5:1, నీవు దేవుని మందిరమును పోవునప్పుడు నీ ప్రవర్తన 5:1, ప్రసంగి 5:1, నీవు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా, అంటే ఒక పరిశుద్ధమైన అటువంటి, ఇప్పుడు సపోజ్ ఈ ఇల్లే దేవుని మందిరం అనుకోండి, ఇదే దేవుని మందిరం. ఈ దేవుని మందిరంలోకి మనం ప్రవేశించాలంటే ఎలా ఉండాలా? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఎలా ఉండాలండి? మంచి ప్రవర్తన. అంటే మనము కట్టుకున్నటువంటి మందిరంలోకి మనం ప్రవేశించడానికి మంచి ప్రవర్తన కలిగి వెళ్ళాలంటే దేవుడి ద్వారా నిర్మాణం చేయబడినటువంటి పరిశుద్ధ లోకములకి, ఆ పరిశుద్ధమైన పట్టణంలోకి మనం వెళ్ళాలంటే ఇంకెలా ఉండాలా? చాలా పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఇక్కడ మందిరంలోకి వెళ్ళటానికి మంచి ప్రవర్తన అవసరమైనప్పుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి మంచి పవిత్రమైన జీవితం అవసరం. మంచి పవిత్రమైన జీవితం కావాలా? పరిశుద్ధమైన జీవితం కావాలా? పరిశుద్ధమైన ప్రవర్తన కూడా కలిగి ఉండాలి. అందుకే ఆ పరిశుద్ధమైన ప్రవర్తన జీవితాన్ని మనకి ఇవ్వటం కొరకు యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించాడు. నీవు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. సపోజ్ ఇది దేవుని మందిరం, దీంట్లోకి మనం పోవాలంటే ఎలా ఉండాలి? మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. అంటే మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైన. ప్రభు చేతుల్లో నువ్వు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకో. అంటే హౌస్ ఆఫ్ సాల్వేషన్, అంటే మోక్ష గృహంలోకి వెళ్ళాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలా?
చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా పవిత్రమైనదిగా ఉండాలి, చాలా పరిశుద్ధంగా ఉండాలి. నేను ఒక మాట చెప్పి ముందరికి వెళ్తా, త్వరగా ముగిచ్చేద్దాం, చాలా స్పీడ్గా అయిపోతున్నాయి మాటలు. ఒక మాట ఏంటంటే, మనం ఎక్కడైనా బయట తిరిగి వస్తాం. తిరిగి వచ్చిన తర్వాత గేదెల కాడికి, బర్రెల కాడికి వెళ్ళో లేకపోతే ఇంకో పని మీద వెళ్ళో అవన్నీ తిరిగి వచ్చిన తర్వాత అట్లాగే మనం లోపలికి వచ్చేస్తామా ఇంట్లోకి? కాళ్ళు కడుక్కొని వస్తాం. అంటే కాలుకున్న మట్టు ఏదో ఒకటి ఉంటే కడుక్కుని లోపలికి వస్తాం. మన ఇంట్లోకి మనం వెళ్ళటానికే కాళ్ళు కడుక్కుని మనం లోపల ప్రవేశిస్తున్నప్పుడు మోక్షాన్ని ఇచ్చే గృహం అంటే రక్షణ గృహం, అంటే మనం రక్షించేటటువంటి గృహం, పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే ఇంకా మనం ఎంత పరిశుద్ధులుగా ఉండాలి. ఇంట్లోకి వెళ్ళటానికి కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్తున్నామే, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మన ప్రవర్తన అంతా కూడా చాలా బాగుండాలి. పాత ప్రవర్తన అంతా పోయి ఒక మంచి ప్రవర్తన, మంచి జీవితం కలిగి మనం ఏం చేయాలా? పరిశుద్ధులుగా ప్రవేశించాలి. పవిత్రమైన వారికి అపవిత్రులుగా ప్రవేశించకూడదు. ఇదేనో మాట. 4. ఇక 5వ విషయాన్ని చూద్దామండి. 5వ మాట ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. చాలా తొందరగా ముగించబడుతుంది కదా, అప్పటికే 5వ మాటకు వచ్చేసాం. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిమంతుడును నీతిపరుడును. చాలా. కాబట్టి ఇక్కడ 5వ మాటను చూద్దాం. మోక్ష గృహంలోకి మనం ప్రవేశించాలి అంటే, రక్షణ గృహంలోకి మనం ప్రవేశించాలంటే 5వ మాట ఎలా ఉండాలి? నిందారహితుడిగా. అంటే అర్థం ఏంటి? మనలో ఏ లోపం కూడా ఉండకూడదు. నిందితుడు అని అంటారు. ఇప్పుడు కోర్టు తప్పు చేసిన వ్యక్తిని ఏమనిది? నిందితుడు అనేది. తప్పు చేయని వ్యక్తిని నిర్దోషి అంటారు. తప్పు చేయనటువంటి వ్యక్తిని నిర్దోషి అంటారు. తప్పు చేసిన వ్యక్తిని నిందితుడు అంటాడు. ఇప్పుడు బైబుల్ ఏమంటుంది? నిందార. అందుకని నిందితుడుగా నువ్వు ఉండొద్దు. హౌస్ ఆఫ్ సాల్వేషన్ అంటే మోక్షానికి వెళ్ళాలంటే, రక్షణ గృహం అంటే మోక్షానికి నువ్వు ప్రవేశించాలంటే నువ్వు ఎలా ఉండాలి? దోషిగా, నిందితుడిగా ఉంటే ఉపయోగం లేదు. నిందితుడు ఎవరు? ఒక దోషి, తప్పు చేసిన వాడు, పొరపాటు చేసిన వాడు. తప్పులు పొరపాటు చేసిన వాడుగా ఉంటే పరలోక రాజ్యం, మోక్ష రాజ్యం లేదు. అందుకే యేసుప్రభు వారికి రాయబడుతున్న మాట ఏంటి? దేవుని యొక్క వాక్యము, నిందారహితుడివై ఉండుము. ఎక్కడికి వెళ్ళటానికి? మోక్షంలోకి వెళ్ళటానికి, మోక్ష గృహంలోకి వెళ్ళటానికి. చూడండి, ఈ మాట తర్వాతే నోవాహు ఓడగట్టిన అనుభవం ఉంది. తర్వాత ఏం చేశాడు? నోవాహు ఓడలోకి ప్రవేశించాడు. అవునా కదా? అంటే అర్థం ఏంటి? ఒక మనిషి తన జీవితం ఎలా ఉండాలంటే నిందితుడిగా ఉండకూడదు. అంటే తప్పు చేసిన వాడిగా, పొరపాటు చేసిన వాడిగా, ఏదైనా పాపం చేసిన వాడికి ఒక నింద తన మీద ఉన్న జీవితాన్ని మానవుడు జీవించకూడదు. అందుకే మోక్షానికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనుషుడు ఎలా ఉండాలా? నిందారహితుడిగా. అంటే ఏ లోపము లేని వాడిగా. మానవుడి జీవితంలో లోపాలు ఏమి ఉండకూడదు. అంటే లోపాలంటే చెయ్యొంకరా, కాలొంకరా, ఇది కాదండి. జీవితంలో లోపం ఉండకూడదు. జీవించే జీవితంలో, మనం జీవించేటటువంటి జీవితంలో, మనం మాట్లాడే మాటలో, మనం నడిచే నడకలో, మన ప్రవర్తనలో లోపం ఉండకూడదు. లోపం అంటే ఎదుటి వ్యక్తి ఏలెత్తి మనం చూపించకూడదు. నువ్వు చెప్పేవాడే కానీ నువ్వే ఇట్లా చేస్తున్నావు అన్నట్టుగా ఉండకూడదు. ఏంటిది? చెప్పినాగా నువ్వే అట్లా చేస్తున్నావు అన్నట్టుగా ఉండకూడదు. ఇప్పుడు మన పిల్లలకు మనం ఏం చెబుతాం? అయ్యా ఐస్ క్రీమ్ తినొద్దు, తింటే జలుబు చేసిద్దని చెబుతాం. ఐస్ క్రీమ్ తింటే జలుబు చేసిద్దని చెబుతాం. మనం ఏం చేస్తాం మరి? వాళ్ళు ఎదుటే మనం ఐస్ క్రీమ్ తింటాం. వాళ్ళు ఏమంటారు అప్పుడు? నువ్వు తింటున్నావుగా, మళ్ళీ నన్నెందుకు తినొద్దు అంటావు అంటారు. అవునా కదా? ఇక ఐస్ క్రీమే కాదు, ఏదైనా ఫస్ట్ మనం ఏం చేద్దాం? అలా తినొద్దు అయ్యా అంటాం. మరి మనం తినకోకుండా ఉండాలి కదా. ఒక ఆయన ఒక సేవకుడి దగ్గరకు వచ్చి ఒక తల్లి ఇట్లా చెబుతూ వచ్చింది. ఇంత ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెబుతున్నా. ఒక తల్లి ఇలా చెబుతుంది, ఏమనంటే, అయ్యా అన్నా, మా కుమారుడు ఎప్పుడు చూసినా స్వీట్లు ఎక్కువ తింటున్నాడు అన్న, బాగా స్వీట్లు తింటున్నాడు. ఇంకేం తింటున్నా, స్వీట్లు అంటే ఎక్కువగా స్వీట్లు ఎక్కువ తింటున్నాడు అన్న, బాగా తింటున్నాడు. అతడు స్వీట్లు తినకోకుండా మానుకునేటట్టు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఓ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెప్తూ వచ్చింది. పాస్టర్ గారు అన్నాడు, నువ్వు ఒక వారం రోజుల తర్వాత రామ్మ, మళ్ళీ నీ బిడ్డను తీసుకురా అన్నాడు. వారం రోజుల తర్వాత అయింది. వారం రోజులు అయిన తర్వాత తన బిడ్డను తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత
ఆ తల్లి అడుగుతూ వచ్చింది, అన్న వారం రోజుల తర్వాత నా బిడ్డను తీసుకురామన్నా కదా, నా కుమారుని నీ దగ్గరికి తీసుకొచ్చాను, ఈ వారం రోజులు కూడా వాడు స్వీట్లే తింటూ వచ్చాడన్నా అని చెప్పి పాస్టర్ గారు చెబుతూ వచ్చింది. పాస్టర్ గారు అన్నాడంట, అరే స్వీట్లు తింటాం మానేయ్యా అన్నాడు. ఏమన్నాడు? స్వీట్ తింటాము మానే అన్నాడు. ఇదేందన్నా ఈ మాట ఏదో వారం రోజుల క్రితం చెబితే అయిపోయేది కదా, వారం రోజుల తర్వాత ఎందుకు రమ్మన్నావంటే ఈ పాస్టర్ గారికి స్వీట్లు అంటే ఎక్కువ ఇష్టం. ఫస్ట్ ఈయన మానేయాలి కదా తింటాం, ఏం చేయాలా? ఈయన మానేయాలి స్వీట్లు తింటాం. అందుకేం చేశాడు, వారం రోజుల తర్వాత ఈయన మానేయటానికి ఆయనకి చెవటానికి వారం రోజుల తర్వాత రమ్మన్నాడు. వారం రోజుల తర్వాత వచ్చినప్పుడు చెబుతున్నాడు, నువ్వు స్వీట్లు తింటాం మానేయ్యా, అటు వల్ల ఇబ్బంది ఉండేది, ఆరోగ్యానికి హానికరం, అది ఇది అని చెబుతున్నాడు. అప్పుడు ఆ తల్లి అడిగింది, ఇదే మాట వారం రోజుల క్రితం చెప్పొచ్చు కదంటే, నేను స్వీట్లు ఎక్కువ తింటానమ్మా, నీ బిడ్డకి చెప్పక మునుపు ముందట నేను మానేయాలి, అందుకే నేను మానేయటం కొరకు వారం రోజులు టైం అడిగా, ఇప్పుడు నీ బిడ్డ కూడా మానేస్తాడులే, ఒక వారం రోజులు వేచి ఉండు అని చెప్పి చెప్పాల్సిన రీతిలో అతడు తినకూడదు అని చెప్పి పంపించాడంట. ఇక్కడ ఏంటంటే లోపం లేనివాడు. సో మన జీవితాలు ఎలా ఉండాలంటే, మోక్షానికి మనం వెళ్ళాలంటే, హౌస్ ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణ, మోక్ష గృహానికి మనం వెళ్ళాలంటే ఎలా ఉండాలా? ఏ నింద ఏ లోపము లేని వారికి ఉండాలి. అందుకంటాడు నిందారహితుడిగా, ఏ లోపము లేనివాడిగా, ఏ బలహీనతలు లేనివాడిగా మనం ఉండాలి. మోక్షానికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యానికి చేరాలంటే. చెప్పండి, మోక్ష గృహము అంటే రక్షణ గృహము మనం ప్రవేశించాలంటే ఎలా ఉండాలా? నిందారహితులుగా, ఏ లోపం లేని వారిగా, నిందలు లేని వారిగా, నిందితులుగా ఉండకోకుండా, ఏ తప్పు చేయని వారిగా మనం ఏం చేయాలా? ఏదైనా తప్పులను సరి చేసుకుని పరలోక రాజ్యాన్ని, మోక్ష రాజ్యానికి వెళ్ళాలి. ఇది 5. చివరిగా ముగిద్దామండి. 6వ మాటను చూద్దాం. 6వ మాట చూసినట్లయితే ఇది ఆది కాండము 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశవాళిది. ఇదే నోవాహు నీతిపరును, తన తరములో నిందారహితుడే ఉండెను. నోవాహు దేవునితో నడిచాను, దేవునితో కూడా నడిచాను. కాబట్టి మోక్ష గృహం, రక్షణ గృహంలోకి ప్రవేశించాలంటే ఎలా ఉండాలా? ముగిచేద్దాం, టైం అయిపోయినట్టుంది. రక్షణ గృహంలోకి ప్రవేశించాలంటే ఎలా ఉండాలి? 6వదిగా దేవునితో నడుస్తూ ఉండాలి. ఒక వ్యక్తి బైబిల్లో సహజంగా మనుషుడు దేవునితో ఎంతకాలం నడుస్తాడు? కొంతకాలం నడవచ్చాడు, ఓ రోజాల్లో కూడా నడవలేదు. కానీ ఒక వ్యక్తి నడిచాడు దేవునితో. ఆది కాండం 5వ అధ్యాయం 24వ వచనంలో 23వ వచనం నుండి, హానోకు దినములన్నట్టు 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను, అతను లేకపోయాను. హానోకు దేవునితో నడుస్తున్న అనుభవం 300 సంవత్సరాల పైన కొద్దిగా అటు ఇటుగా దేవునితో నడిచేది. మానవుడి జీవితం మోక్ష గృహంలోకి ప్రవేశించాలంటే మానవుడు ఎలా ఉండాలా? దేవునితో నడుస్తూ ఉండాలి. అంటే దేవునితో సహవాసం ఉండాలి. ఏముండాలండి? దేవునితో సహవాసం. మోక్షానికి నువ్వు వెళ్ళాలంటే, మోక్ష రాజ్యానికి నువ్వు ప్రవేశించాలంటే, ఆ పరలోక రాజ్యానికి అంటే రక్షణ గృహంలోకి నువ్వు ప్రవేశించాలంటే ఏముండాలా? దేవునితో సహవాసం ఉండాలి. దేవునితో సహవాసం లేదనుకో ఏమవుతాము? నష్టమే. చాలా మంది ఏం చెప్తారు తెలుసా? ఇంట్లో కూడా అంటించాం కొన్ని మాటలు. ఏమని? మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం, ఆయనతో కూడా సావాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన మనం అబద్ధమాడుచు సత్యమును జరిగించుకున్నాము. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి 6వ మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది? కొంతమంది అబద్ధం ఆడతారంట, దేవునితో సావాసం ఉంది, దేవునితో మంచి బంధత్వం ఉంది అని చెప్పి చెబుతారంట. కానీ అబద్ధం. బైబిల్ చెప్పేటటువంటి మాట ఎన్నో మాట ఇది? 6వదిగా దేవుని వాక్యం అంటుంది, రక్షణ గృహంలోకి, మోక్ష గృహంలోకి మనం ప్రవేశించాలంటే ఎలా ఉండాలా? దేవునితో సహవాసం ఉండాలి. ఈ ఇంట్లోకి ఎట్లయినా ప్రవేశిస్తాం, కానీ మోక్ష గృహం ఉంది అంటే పరలోక రాజ్యం, దాంట్లోకి మనం ప్రవేశించాలంటే ఎలా ఉండాలా? దేవునితో సహవాసం ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మనం దేవునితో సహవాసం ఎలా వచ్చింది? యేసు ప్రభు రక్తం ద్వారా కడగబట్టడం ద్వారా దేవునితో మనకి సహవాసం వస్తుంది. అలా ఆయన తన రక్తం ద్వారా మనం కడగటం కొరకై యేసు ప్రభు వారు పరము నుండి భూమి మీదకి వచ్చాడు. దేవునితో సహవాసాన్ని మనకు కలుపుతున్నాడు. అందుకే దేవునితో సహవాసం గలవారమై ఉండే ఎడల మనము అబద్ధమాడము.
మనం అబద్ధం ఆడుతున్నాం అంటే దేవునితో సహవాసం లేదు. ఇక్కడ దేవునితో సహవాసం కలిగి ఈ రక్షణ గృహంలోకి మానవుడు ఏం చేయాలి? మోక్ష గృహంలోకి ప్రవేశించాలి. ఇదన్నమాట 6. అంటే దేవునితో సహవాసం లేకపోతే మోక్షానికి మనం వెళ్ళలేము. ఆ దేవునితో సహవాసం మనకి ఇప్పించడం కొరకు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు. యేసు ప్రభువు ఈ లోకానికి రావటం ద్వారా దేవునితో సహవాసం మనం కలిగి ఉంటున్నాం. ఇది ఎన్నమాట 6. 7వ విషయాన్ని చూద్దామండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక చూడండి, 1వ అధ్యాయము 9వ వచనం. ఆ దినమున మొదటి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నీ యొద్ద అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖం నుండి ఆయన ప్రభావమందరి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఎలయనగా కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయం రాయబడిన మాట ఏంటంటే చక్కటి మాట ఇక్కడ రాయబడుతుంది. ఏమని రాయబడుతూ వచ్చింది? ఆ దినమున తన పరిశుద్ధ యందు. అంటే ఇక్కడ చాలా శ్రేష్టకరమైన మాట మనకు వినబడుతూ వచ్చింది. ఏంటిది అది? ఇంకా చెప్పాలంటే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా ఉంది. పరిశుద్ధులే ఎలా ఉంటారని నేను చదువుతా. ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయను గనుక. అంటే ఎలా ఉండాలా? మోక్ష గృహంలోకి ప్రవేశించాలంటే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం విశ్వాసము. అర్థమవుతుందండి? మోక్ష గృహం అంటే పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే ఎలా వెళ్ళాలా? ఎలా ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. చూడండి, విశ్వాసం లేకపోతే నమ్మకం, అవి లేకపోతే మోక్షానికి మనం చేరలేం. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు, నా పాపల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడన్న నమ్మకం, నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నా కొరకు చనిపోయి తిరిగి లేచాడన్న నమ్మకం మనకు లేనప్పుడు మోక్షానికి మనం వెళ్ళలేం. అంటే పరలోక రాజ్యానికి మనం చేరలేం. బైబిల్ ప్రకారం ఉన్నటువంటి మోక్షం అంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలా? విశ్వాసం కలిగి ఉండాలి. ఎలా ఉండాలండి? విశ్వాసం. చూడండి, ఇప్పుడు బైబిల్ అంటుంది హౌస్ ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణ, మోక్ష గృహము. ఈ మోక్ష గృహంలోకి మనం ప్రవేశించాలంటే ఎలా ఉండాలా? విశ్వాసం కలిగి ప్రవేశించాలి. ఎలాగూ? విశ్వాసం కలిగి. ఇప్పుడు ఇక్కడే కాదు, ఒకప్పుడు దేవుడే పోతున్న లోకం పరలోక రాజ్యం ఉంది. ఆ పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే మనం ఎలా ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం అంటే నమ్మకం, దేవుని మీద చాలా నమ్మకం కలిగి మనం ఉండాలి. ఎంతో విశ్వాసం అంటే ఎంతో నమ్మకం. ఇది దేవుడు నా జీవితంలో చేయగలడు, ఇది నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యము. దేవుడు యేసు ప్రభువు నా కొరకై ఈ లోకానికి వచ్చింది నా పాపాలు క్షమించడం కొరకు, నా కొరకై నా పాపాలు క్షమించడం కొరకు, నన్ను పరిశుద్ధుడిగా చేసి, నన్ను పవిత్రుడిగా చేసి, నన్ను పరలోక రాజ్యంలో చేర్చడం కొరకు, అంటే మోక్షానికి యేసు ప్రభువు చేర్చడం కొరకు ఈ లోకానికి యేసు ప్రభువు వచ్చాడు. నేను నమ్ముతున్నానని మనం విశ్వసించాలి. అలా విశ్వసించినప్పుడే, అలా విశ్వాసం కలిగినప్పుడే మనం ఎక్కడికి వెళ్తామండి? మోక్షానికి చేరుతాం, అంటే పరలోక రాజ్యానికి. చూడండి, హౌస్ ఆఫ్ సాల్వేషన్. ఈ గృహము పేరేంటి? నేను ఎక్కడైనా గృహ ప్రతిష్ఠిత చేసినప్పుడు ఆ గృహానికి ఒక పేరు అన్నది పెడతా ఉంటాను. కాబట్టి ఈ యొక్క గృహం పేరేంటి? హౌస్ ఆఫ్ సాల్వేషన్. అంటే రక్షణ, అంటే మోక్షము, అంటే మోక్ష గృహం, మోక్షములు ఇచ్చే గృహం అని అర్థం. మోక్షము అంటే అర్థం ఏంటి? పరలోక రాజ్యం. పరలోక రాజ్యాన్ని మనకి ఇచ్చేటటువంటి గృహం అని అర్థం. పరలోక రాజ్యము అంటే మోక్ష గృహంలోకి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్పండి. మొదటిగా దేవుడిచ్చే రక్షణ ఆనందం కలిగి ఉండాలి. దేవుడిచ్చే రక్షణ ఆనందం కలిగి ఉండాలంటే ఏం కావాలా? మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు రక్షణ ఇస్తాడు. ఒప్పుకున్న పాపాలను బట్టి మనకు ఆనందం ఉంటుంది. రెండోదిగా సంతోషం. అంటే మన జీవితాల్లో ఏ సంతోషం లేదో అది దేవుని దగ్గరకు రావడం ద్వారా
ఆయన దగ్గర ఉన్న సంతోషాన్ని మనం పొందుకుంటాం. మొట్టమొదటిగా ఈ గృహంలో ప్రవేశించాలంటే దేవుడు ఇచ్చే రక్షణతో ప్రవేశించాలా. రెండు, ఆయన దగ్గర ఉన్నటువంటి సంతోషాన్ని మనం పొందుకుని ప్రవేశించాలి. మూడవదిగా నీతిమంతులుగా, అంటే యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన నీతిమంతులు గుండి ప్రవేశించాలి. ఇంకా నాలుగవదిగా పరిశుద్ధులుగా, అంటే ఒక పవిత్రమైన ప్రవర్తన కలిగి దీంట్లో ప్రవేశించాలి. 5, నిందారహిత, అంటే మనం నిందితులు కాకుండా లోపం లేని వారుగా, ఏ తప్పు చేయని వారుగా ప్రవేశించాలి. ఇంకా 6వదిగా దేవునితో సహవాసం కలిగిన వారుగా ప్రవేశించాలి. దేవునితో ఉన్న సహవాసం కలిగి, అంటే దేవునితో సహవాసం కలిగి ప్రవేశించాలి. 7వదిగా విశ్వాసం కలిగి గృహంలో ప్రవేశించాలి. ఇలా మనం ప్రవేశించలేకపోతున్నాం. ఇలా ప్రవేశించగలుగుతామా? రక్షణానందం మనందరికి రక్షణానందం ఉందా? లేదు. మనందరికి మనకి సంతోషం లేదు. మనందరం మనం నీతిమంతులం కాలేం. మనము చెప్పండి. 4వదిగా నీతిమంతులు కాలేం, పరిశుద్ధులం కూడా కాలేం. మనందరం మనము లోపం లేని వారికి ఉండలేం. మనందరం మనము దేవునితో సహవాసం చేయలేం. మనందరం మనం విశ్వాసం కలిగి ఉండలేం. కాబట్టి యేసు ప్రభు వారు మనం ఇవి చేయలేకపోతున్నాం. కాబట్టి ఇవి చేయలేకపోవడం ద్వారా మోక్ష గృహం, అంటే రక్షణ, హౌస్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ కలిగిన గృహంలోకి మనం ప్రవేశించలేకపోతున్నాం. కాబట్టి 7 అనుభవం మనం కలిగి ఉండలేకపోతున్నాం. కాబట్టి ఆ యొక్క గృహంలోకి, అంటే పరలోక రాజ్యాన్ని మనం ప్రవేశించలేకపోతున్నాం. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఈ లోకానికి తన కుమారుని పంపాడు. దేవుడు ఏం చేశాడండి? తన కుమారుని లోకానికి పంపి ఆ పరలోక రాజ్యంలో కంటే రక్షణ గృహములోకి, అంటే మనం కాపాడబడే గృహంలోకి మనం ప్రవేశింపజేస్తున్నాడు. మనం కాపాడబడే గృహం, అంటే మనం మోక్షంలోకి యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రవేశింపజేస్తున్నాడు. అలా ప్రవేశింపజేయటానికి ఆయన ఈ లోకానికి పుట్టాడు. మనల్ని మోక్ష గృహంలోకి ప్రవేశింపజేయటానికి. మోక్ష గృహంలోకి మనం ప్రవేశించలేకపోతున్నాం. కాబట్టి మనల్ని ప్రవేశింప చేయటం కొరకు, అలా మోక్ష గృహంలోకి మనల్ని ప్రవేశింపజేయటం కొరకు ఆయన ఈ లోకానికి పుట్టాడు. పుట్టి ఏం చేశాడు? మనకు రక్షణానందాన్ని ఇచ్చాడు. ఇంకా సంతోషాన్ని ఇచ్చాడు, దేవుని దగ్గర ఉన్న సంతోషం. తర్వాత నీతిమంతుడిగా తీర్చాడు. తర్వాత పరిశుద్ధులుగా చేశాడు. తర్వాత నిందారహితులు, ఏ లోపం లేని వారుగా చేశాడు. ఇంకా దేవునితో సహవాసం ఇచ్చాడు, విశ్వాసం ఇచ్చాడు మనకి. ఇవన్నీ ఒకప్పుడు లేవు. కాబట్టి యేసు ప్రభువు ఈ లోకానికి పుట్టి, ఆయన పుట్టడం ద్వారా, ఈ లోకానికి ఆయన రావడం ద్వారా, ఈ లోకానికి ఆయన జన్మించడం ద్వారా ఈ 7 అనుభవం మనకి ఏది లేదో అవి ఇవ్వటం కొరకు ఈ లోకానికి పుట్టాడు. ఆయన పుట్టి రక్షణానందాన్ని ఇచ్చాడు, దేవునితో సంతోషాన్ని ఇచ్చాడు, దేవుని దగ్గర ఉన్న సంతోషం. ఇంకా నీతి కలిగిన వారుగా, పరిశుద్ధులుగా, ఇంకా లోపం లేని వారుగా, దేవునితో సహవాసం, విశ్వాసం కలిగిన వారుగా ప్రభు సిద్ధపరిచి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? హౌస్ ఆఫ్ సాల్వేషన్, అంటే మోక్ష గృహంలోకి మనల్ని ప్రవేశింపజేస్తున్నాడు. అంటే పరలోక రాజ్యంలోకి తీసుకెళ్తున్నాడు. అలా తీసుకెళ్ళడం కొరకు ఆయన ఈ లోకానికి పుట్టాడు. అలా పుట్టిన తర్వాత ఆయన మనకు 7 ఆశీర్వాదం ఇచ్చాడు. కాబట్టి వీటి ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? మోక్ష గృహంలోకి ప్రవేశిస్తున్నాం. యేసు ప్రభువు పుట్టకపోతే రక్షణానందం లేదు, సంతోషం లేదు, ఇంకా నీతిమంతులుగా కాలేం, ఇంకా లోపం లేని పరిశుద్ధులుగా ఉండలేం, లోపం లేని వారు ఉండలేం, లోపం లేని వారు ఉండలేం, దేవునితో సహవాసం లేదు, విశ్వాసం లేదు. యేసు ప్రభు పుట్టడం ద్వారా ఇవన్నీ ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన పరలోక రాజ్యం, అంటే మోక్ష గృహానికి మనం తీసుకెళ్తున్నాడు. అందుకే ఈ గృహం పేరేంటి? ఈ గృహాన్ని చూసినప్పుడల్లా మనం ఏమనుకోవాలా? గృహంలో ప్రవేశించినప్పుడల్లా పరలోక రాజ్యంలోకి మనం వెళ్తున్నాం అన్న సంతోషం ఉండాలి. సరేనా లక్ష్మక్క? ఇంట్లో ప్రవేశించినప్పుడల్లా ఎట్లా ఉండాలి? మోక్షం అంటే చూడండి, పరలోక రాజ్యంలో ఏముంది? అవన్నీ కలిగి ప్రవేశిస్తున్నాం. పరలోక రాజ్యం ఏముందంటే విశ్రాంతి ఉంది. మనకి ఏముంది పరలోక రాజ్యంలో? విశ్రాంతి. ఇప్పుడు నువ్వు బయట వెళ్ళా కష్టపడి వస్తావు, బరిలో దూరకి వెళ్ళని ఏదైనా పని చేసుకొని కష్టపడి ప్రయాసపడి చివరికి ఎక్కడికి వస్తున్నావు? ఇంటికి వస్తున్నావు. ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? లోపలికి వెళ్ళినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి. నువ్వు ఇంటికి ఎందుకు వస్తున్నావు? విశ్రాంతి తీసుకోవడానికి. పరలోక రాజ్యం దేనికి? మానవుడికి విశ్రాంతి. హౌస్ ఆఫ్ సాల్వేషన్, ఈ గృహం దేనికి? నీకు విశ్రాంతినిచ్చేది. అంటే పరలోక రాజ్యం లాంటిది, అంటే మోక్షానికి తీసుకెళ్లే గృహం. చివరికి నువ్వు, అంటే ఒక వ్యక్తి నువ్వు బర్రెలు కాసినా, ఇంటికి వెళ్ళినా, ఏదైనా బర్రెలు కాసినా, ఏదైనా పనులు చేసుకున్నా, పొలం పనులు చేసుకున్నా, చివరికి నువ్వు ఎక్కడికి రావాలా? నీ ఇంటికి రావాలి విశ్రాంతి తీసుకోవడానికి. అట్లాగే మానవుడు ఈ లోకంలో ఎంత కష్టపడి, ఎంత ప్రయాసపడి జీవించినా చివరికి మానవుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యానికి వెళ్ళాలి. అదే మోక్ష గృహం, అదే రక్షణ గృహం, మనం రక్షించిన గృహం, మనం కాపాడే గృహం.
ఆ పరలోక రాజ్యానికి వెళ్ళి మనం ఏం చేయాలా? విశ్రాంతి తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే మనం ఏం చేయాలా? యేసు ప్రభువా, నేను రక్షణానందం లేని వాడికుండా, దేవా మీ దగ్గర ఉన్న సంతోషం లేని వాడికుండా, ప్రభా నీతిమంతుడిగా లేని వాడికుండా, ప్రభా ఇంకా పరిశుద్ధుడిగా లేకుండా, పరిశుద్ధ ప్రవర్తన లేదు ప్రభా, ఇంకా నాలో లోపం ఉంది, నీతో సావాసం లేదు, విశ్వాసం లేదు, నన్ను క్షమించు ప్రభా. ఇవన్నీ ఇవ్వటం కొరకు నువ్వు ఈ లోకానికి జన్మించావు. అలా జన్మించి నాకు 7 అంతల ఆశీర్వాదం ఇచ్చి నన్ను మోక్ష గృహానికి, పరలోకానికి తీసుకెళ్తున్నావు. నీకు వందనాలు ప్రభా అని ప్రభు దగ్గరికి వచ్చి మన పాపాలు మనం ఒప్పుకుని నన్ను అట్లా మోక్ష గృహానికి తీసుకెళ్లి ప్రభు అని ఒప్పుకుంటే ప్రభు తీసుకెళ్తాడు. అలా నేను మోక్ష గృహానికి తీసుకెళ్లి ప్రభు అని 2011 డిసెంబర్ 18 సాయంకాలం మధ్యాహ్నం 3:30 గంటలకు అడుగుతూ వచ్చా. 3:30 గంటలకు అడుగుతూ వచ్చి, ప్రభా నన్ను చేర్చుకో పరలోక రాజ్యానికి. అంటే నాకు ఆ పరలోక రాజ్యమి ఇప్పుడు వరకు 7 అంతల వరకు నాలో లేదు, నన్ను క్షమించు ప్రభని. డిసెంబర్ 18 అది నా పుట్టినరోజు, ఆత్మీయమైన పుట్టినరోజు కూడా. ఎప్పుడు చాలా మంది విషయం చేయలేదు, ఇప్పుడు చేయండి. కాబట్టి అది నా ఆత్మీయమైన పుట్టినరోజు, భౌతికమైన పుట్టినరోజు. ఆ రోజు నేను మందిరానికి వెళ్ళిన పాపాలు ఒప్పుకున్నా. ఆ రోజు నాకు ఈ మోక్ష గృహం, హౌస్ ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణ గృహము, రక్షణ ఇచ్చే గృహం, రక్షించిన గృహము, ఈ రక్షించిన గృహం నాకు కావాలి ప్రభు అని నేనేం చేశాను? ప్రభు పరలోక రాజ్యం, రక్షించే గృహమే, రక్షించిన గృహం అంటే పరలోక రాజ్యమే, ఆ పరలోక రాజ్యం నాకు కావాలి ప్రభు అని డిసెంబర్ 18వ తారీఖు నేను అడుగుతూ వచ్చే ప్రభుని ప్రభు నాకు ఇచ్చాడు. ఇక్కడ ఉన్న వారికి అనేక మందికి అలాంటి సంతోషం, అలాంటి గృహానికి వచ్చే అవకాశాన్ని ఇచ్చాడు. ఇంకా ఇక్కడ కూర్చున్నవారు ఎవరైనా అట్టి అవకాశాన్ని ఇంకా మీరు పొందకపోతే మీకు కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా ఇవ్వటం కొరకై యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించాడు. అలా ఇవ్వటం కొరకై యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించాడు. కాబట్టి మీరేం చేయాలి? యేసు ప్రభువా, నా పాపాలు నా పొరపాట్లు క్షమించి ఆ మోక్షానికి అంటే పరలోక రాజ్యానికి నన్ను చేర్చుకోవడానికి, ఆ పరలోక రాజ్యానికి రావటానికి నన్ను పరిశుద్ధపరచు ప్రభు అని మనం అడిగితే చాలు. పరిశుద్ధపరచబడతాం. ఆ మోక్ష రాజ్యానికి మనం ఈ లోకం విడిస్తే ఆ మోక్ష రాజ్యానికి వెళ్తాం. అటు జీవితాన్ని ప్రవహిస్తాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అయిపోయింది వాక్యం చెప్పటం. ముగిస్తాను అన్నాడు. ముగించట్లేదు అనుకోవద్దు, ఆకలి అవుతుంది కాబట్టి, డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి త్వరగా ముగించేస్తున్నాను. ఒక మాట, గత సంవత్సరం ఇదే రోజు ఒక అద్భుతం జరిగింది. ఏంటో తెలుసా? ఇదే రోజు సాయంకాలము ఇక్కడే కూడికి పెట్టాం. పోయిన సంవత్సరం కూడా క్రిస్మస్ కూడికి పెట్టాం. గుర్తుందక్క? నీకు గుర్తులేదేమో, నాకు గుర్తుంది. పోయిన సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖు సాయంకాలము ఇక్కడ, ఆ రోజు కూడా ఇక్కడ కూడికి పెట్టి వచ్చాం. ఆ రోజు ఇక్కడే కూడికి పెట్టాం. క్రిస్మస్ కూడికి పెట్టాం. చిన్న గొడవ కూడా అయింది, రోజు కదండి. ఏడే కూడికి పెడుతూ వచ్చాం. గుర్తుందా నీకు? పోయిన సంవత్సరం సెమీ క్రిస్మస్ కూడికి ఇదే రోజు పెట్టాం. మళ్ళీ తిరిగి ఇదే రోజు సంవత్సరానికి ఇల్లు కట్టుకున్నాం, మోక్ష గృహాన్ని కట్టుకున్నాం, అంటే రక్షణ గృహాన్ని కట్టుకున్నాం. దేవునికి వందనాలు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం రక్షణ గృహంలోకి ప్రవేశించాలంటే మనం ఏం చేయాలా? మనం రక్షణానందం పొంది ఉండాలి. రక్షణ గృహంలో ప్రవేశించాలంటే సంతోషాన్ని కలిగి ఉండాలి. రక్షణ గృహంలో ప్రవేశించాలంటే నీతి కలిగి ఉండాలి. రక్షణ గృహంలో ప్రవేశించాలంటే పరిశుద్ధుడిగా ఉండాలి. రక్షణ గృహంలో ప్రవేశించాలంటే నిందారహితుడిగా ఉండాలి. రక్షణ గృహంలో ప్రవేశించాలంటే దేవునితో సావాసం ఉండాలి. రక్షణ గృహంలో ప్రవేశించాలంటే విశ్వాసం ఉండాలి. ఇప్పుడు 7 అంతల అనుభవం మనకు లేదు కాబట్టి అవి యేసు ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు 7 అంతల అనుభవం నాకు ఇచ్చి, నా కొరకు నువ్వు చనిపోయావు, నా కొరకు నువ్వు పుట్టావు, నా పాపాల కొరకు నువ్వు చనిపోయి సమాచారం తిరిగి లేచావని, నా కొరకు నిజంగా పుట్టి చనిపోయి తిరిగి లేచావు ప్రభు, నా పాపాలు క్షమించాలని మనం ఒప్పుకుని రక్షణ గృహంలో ప్రవేశిద్దాం. తద్వారా ఈ రక్షణ గృహమే కాదు, ఒకరోజు పరలోక రాజ్యంలో కూడా మనం ప్రవేశించినట్టు ప్రభు మనకి సహాయం చేయనుగాక. అట్టి రీతిలో మరి సత్యగౌడ్ అన్న, లక్ష్మక్క, వారికి ఇవ్వబడినటువంటి కుమారులు కానీ కుమార్తెలు ఉన్నారక్క? ఒక ఆమె కుమార్తె, మీ కూతురు, 2 కుమారులు అట్టుకుంటారు. కాబట్టి సత్యగౌడ్ అన్న, లక్ష్మక్క వారికి ఇచ్చిన గృహములు, వారికి ఇవ్వబడిన కుమారులు, 2 కుమారులు, వారి యొక్క మరి అన్న వాళ్ళ కోడళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళందరూ కూడా సంతోషంగా ఒకరోజు ప్రభు రాజ్యంలో సంతోషంగా ఉండాలి. లోపం లేని వారికి ఉండినట్లు ఈ గృహంలోకి ప్రవేశిద్దాం. ఓ రోజు యేసు ప్రభు అనే పాపిని ఒప్పుకోవడం ద్వారా ఆ మోక్ష గృహంలో కూడా ప్రవేశించినట్టు ప్రభు మనందరికీ, ఈ గృహములకి ప్రభు సదాకాలం ఇక్కడ చేరున్న వారికి, మైక్ శబ్దం ద్వారా వింటున్న వారికి, గ్రామంలో ఉన్న వారికి అందరికీ వారి కుటుంబాలు క్షేమముగా దీవెనలో ఆశీర్వాదాలతో నింపబడినట్లు, అందరి పాపాలు క్షమించబడి పరలోక రాజ్యానికి చేరినట్లు ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ సమయంలో మనం నిలబడి ప్రార్థన చేసుకుంటూ గృహంలో ప్రవేశిద్దాం. 3 రూములు ఉండే, 1 బెడ్రూము,
ఇంకోటి చిన్న ప్రార్థన చేసుకోవడానికి హాల్ లాగా, తర్వాత వంట రూమ్. కాబట్టి వీటన్నిటి కొరకు కూడా ప్రార్థన చేద్దాం, పాట పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్దాం. కాబట్టి ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాం మొదట, అటు తర్వాత లోపల ప్రవేశిద్దాం. రండి అక్కడికి బయట రండి. ప్రార్థన చేద్దాం. రండి, కళ్ళు మూసుకునండి, కళ్ళు తెరవద్దు. ప్రార్థన. ఈ ప్రార్థన చేసిన తర్వాత ఇంట్లో ప్రార్థన చేసేటప్పుడు మరి ఇక్కడ బంధువులు ఎవరైతే ఉన్నారో ప్రేమ మీద మీ భోజనాలన్నీ కూడా సిద్ధపరచుకోవచ్చు. ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. వెత్తబడినటువంటి మాటలకు నీరు కట్టి ఫలింప చేయండి. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి. నా పాప జీవితాన్ని మార్చండి. నేను పాపంలో ఉన్న ప్రభువా దేవా, మోక్షానికి రక్షణ గృహంలోకి నేను ప్రవేశించాలి. ఇప్పుడు సత్యగౌడ అన్న లక్ష్మకి ఇచ్చిన మోక్ష గృహం అంటే పరసంబంధమైన గృహం, రక్షించే గృహంలోకి నేను ప్రవేశించాలని నా పాపాలు ఒప్పుకోవాలి. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించండి. నా పాపాలతో కడగండి. మీరు నా పాపం కొరకై చనిపోయి సమాచేపడి తిరిగి లేచారు. నా పాపం తీసివేయడానికి మీరు ఈ లోకానికి వచ్చారని నమ్ముతున్నా. యేసు ప్రభువా, మోక్ష రాజ్యంలోకి నేను రావాలంటే ఇక్కడ యేసు ప్రభువా, నేను పాపినని ఒప్పుకుంటుండగా నా పాపాలు క్షమించి మీ రక్తంతో కడగండి, పరిశుద్ధులుగా చేయండి ప్రభువా. మీ రక్తంతో కడగమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అట్లా కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఉండండి. ఎవరు కూడా కళ్ళు తెరవదు. ఇట్లా ఎవరైనా ప్రార్థన చేసి ఉంటే, యేసు ప్రభువా, నా పాపాలు క్షమించి నన్ను పరిశుద్ధమైన వారికి సిద్ధపరిచి పరలోక రాజ్యాన్ని వారసులుగా చేయండి అని ఎవరైనా అడుగుతుంటే మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తించుకొని మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా, మా యేసు ప్రభువా, నీ పాపాలు క్షమించను గాక, మా యేసు ప్రభు మీ పాపాలు క్షమించను గాక. మా ఇంకెవరైనా ఉన్నారా? యేసు ప్రభువా, నా పాపాలు క్షమించండి, నా జీవితం మార్చి మోక్ష రాజ్యం నాకు ఇవ్వండి అని ఎవరైనా అడిగితే ధైర్యంగా, సిగ్గుపడద్దు. కులమతానికి సంబంధం లేదు. ఇది మతం కులం మార్చుకోవడం కాదు. ఇది మన పాపాలు మా జీవితం ముగించుకోవడానికి ప్రభువా నీ రక్తం ద్వారా కడగమని అడిగితే ప్రభు రక్తం ద్వారా కడగబడదాం. ఇంకెవరైనా ఉన్నారా? మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తి మీకోసం ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా, యేసు ప్రభువా, నా పాపాలు క్షమించండి అని ఇంకెవరైనా అడుగుతుంటే, మీ రక్తం ద్వారా కడిగి నాకు మోక్షం కావాలని ఎవరైనా అడుగుతుంటే ఇంకా మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తించండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా లోపల కానీ బయట కానీ ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఎవరైతే తీర్మానం చేసుకుంటూ వచ్చారో ఎత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా దేవా, కొందరు తీర్మానం చేసుకోవడం మీకు కార్యం చేశారు. ఆ మోక్ష గృహంలో ప్రవేశించినట్లు ఇక్కడ వారు కూడా తీర్మానం కలిగి ఎవరైతే తీర్మానం చేసుకున్న వారును ఇంతకు మునిపే మేము తీర్మానం చేసుకున్న మేమును రక్షణ మోక్ష గృహంలో ప్రవేశించినట్టు సాయించమని దేవా, ఈ తీర్మానం చేసుకున్న వారి తీర్మానాలు స్థిరపరచమని, వారి పాప క్షమాపణ, వారి జీవితంలో ఏమి పాపాలు బలహీనతలు వాటన్నిటిని క్షమించి మీ ద్వారా సంతోషం రక్షణ ఆనందం దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాట పాడుకుంటూ లోపల ప్రవేశిద్దాం. తర్వాత ఈ యొక్క రూమ్ను ప్రతిష్ఠ చేసిన తర్వాత మనం అందరం కూడా ప్రేమని కలుగుంటాం. రండి, ఈ సమయంలో పాట పాడదాం. మైక్ తీసుకోండి, బాక్స్ సెట్ తీసుకోండి. జాషువా బ్రదర్. వచ్చినారు వాళ్ళ పిల్లలకి అందరికి వందనాలు, అయ్యగారికి వందనాలు, తండ్రి వందనాలు, దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నా తండ్రి. అయ్యా, నేను ఈ ఊరికి వచ్చిన నుంచి తండ్రి మస్తు కష్టాలు పడి ఎన్నో గుడిసెలుండి తండ్రి, అయ్యా నేను ఇంత గృహం కట్టుకున్నందుకు అయ్యా సాయం చేసిండు దేవుడు నా పట్ల. దేవుడు ఎన్నో మేలు చేసిండు. నన్ను మరణ పడక ముందు నుంచి కూడా లేవనెత్తిండు. అయ్యా, నేను ప్రాణం బాగలేక దేవుని నమ్ముకోలే. అయ్యా, నా కొడుకు పెద్ద కుమారుడు చనిపోతే నా ఉన్న కొడుకులు బాగుంటే నేను నీ సన్నిధానంలోకి వస్తానని మొక్కుకున్నా. నేను ఏమైనా సరే కానీ నా కొడుకులు బాగుండాలని దేవుని ప్రార్థించిన. అనంతం ఒక రోజు వచ్చి నన్ను దేవుళ్ళకి రమ్మని చెప్పినప్పుడు ఆమె మాటలు వినిపోయినందుకు నా కొడుకులు నా కుటుంబం బాగున్నది. అది అంతే సంతోషం నాకు తండ్రి. ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి ఈ ఊరికి వచ్చిన నుంచి ఇక బాధలు పడి ఇప్పుడు దేవుని నమ్ముకున్న నుంచి అంత బాధ నాకేం లేదు. మంచిగానే ఉన్నా. మంచి ఆరోగ్యం ఇచ్చిండు దేవుడు. క్యాన్సర్ నుంచి కూడా తప్పించిండు. మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు. ఆ ఇల్లు గురించి కూడా ఎంతో కష్టపడి చిన్న గుడారం వేసుకున్న అబ్రహాం వేసుకున్నట్టు ఆ గుడారంలో మంచిగా నివసించే సాయం చేయమని దేవుని అడుగుతున్నా. అందరికి వందనాలు. ఎంత చెప్పేస్తుంది.
అక్క చెప్పొస్తలేదంట. దేవుడి కృపను బట్టి మంచిగా గృహాన్ని దేవుడు ఇచ్చాడు. చాలా కష్టాలు అయినప్పటికీ ఇంత అయిద్ది అనుకోవాలి అక్క కూడా గృహం కాబట్టి, ఇంత ఖర్చు అయిద్ది ఇంత అయిద్ది అనుకోలేదు. సింపుల్ గా అనుకుంది. చాలా దేవుడు సాయం చేశాడు. కాబట్టి అక్క కొరకు అన్న సత్యగౌడ అన్న కొరకు వాళ్ళ కుటుంబీకుల రక్షణ కొరకు కూడా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అందరికి వందనములు. మీరు అందరూ లేచినట్లయితే ప్రేమ సిద్ధపరచబడింది. అందరూ ప్రేమ దానియందు ఎంత సుందరమో ప్రభుని గృహము, ఎంత సుందరమో ప్రభుని గృహము, నలుదిక్కుల నుండి కూర్చెనుగా, నలుదిక్కుల నుండి కూర్చెనుగా. ఏక శరీరము రక్త బంధము చే, ఏక శరీరము రక్త బంధము చే, వేలది భాషల నుండి నను, వేలది భాషల నుండి నను, మనమే ప్రభుని గృహము, తానే వసించును దానియందు. ప్రార్థన చేస్తాం. ఇక్కడ లోపలికి వెళ్ళటానికి మాట ప్రార్థన చేస్తాం. తర్వాత రూమ్ లో కూడా ప్రార్థన చేస్తూ వస్తాం. రండి, అందరు రండి, ప్రార్థన చేసుకుంటూ గృహంలో ప్రవేశిద్దాం. ఉన్నాడా సత్యగౌడ అన్న? పిలవండి, రండి. లక్ష్మక్క అన్న, పెద్దయినా రండి. అక్క లక్ష్మక్క రండి, త్వరగా రండి. దేవా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. మీ దాసుడు సత్యగౌడ అన్న లక్ష్మక్కను బట్టి వందనాలు. వారిని ప్రేమించి వారు ఈ లోకంలో నివసించిన దినములన్నీ ఎండ నుండి, వేడిమి నుండి, వర్షము నుండి, దేవా ప్రతి ఒక్క విధమైన ఉపద్రవం నుండి కాపాడబట్టడానికి వారికి గృహాన్ని మీరు ఇస్తూ వచ్చారు. వందనములు. హౌస్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ మోక్ష గృహమును మీరు అనుమతించినందుకై మీకు స్తోత్రములు. ఈ గృహంలోకి ఓపెనింగ్ చేస్తున్న సాయించండి, ప్రవేశిస్తుండగా దీవించండి. ఈ గృహమును మీకు ప్రతిష్ఠ చేస్తుండగా దీవించండి. దేవా ఈ గృహంలో వారు లోపలికి వెళ్ళి బయటకు వచ్చినప్పుడల్లా మీ దేవుళ్ళు మీ ఆశీర్వాదాలు బయట నుండి లోపలికి వచ్చినప్పుడు అలసిన దేహములకు ప్రభా విశ్రాంతి, లోపటి నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రభా వారి పనులన్నీ సఫలం చేయమని దేవా మోక్ష గృహానికి ఇక్కడే కాదు ఓ రోజు పరలోక రాజ్యమును కూడా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఈ యొక్క గృహమును ప్రతిష్ఠ చేస్తుండగా దీవించి ఆశీర్వదించమని, ఇంట్లో ప్రవేశిస్తుండగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, వారికి మీరు ప్రేమించి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మీ మేలును దీవెనతో నింపమని దేవా ఈ గృహమును మీరు అద్భుతమైన రీతిలో సమకూర్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం పేరిట ఈ గృహమును మరి ఆరంభిస్తూ ప్రతిష్ఠ చేస్తూ ఓపెనింగ్ చేస్తూ ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక నూతన వ్యక్తిగమము చేసి, ఒక నూతన వ్యక్తిగమము చేసి, నలుదిక్కు ఐక్యతతో స్థిరముగా నమచబడి, ఐక్యతతో స్థిరముగా నమచబడి, దేవుని గుడారముగానైతిమి, దేవుని గుడారముగానైతిమి, మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు, మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు, నల్లని తెల్లని వారని లేదు, నల్లని తెల్లని వారని లేదు. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రములు. ఈ యొక్క దినంలో ప్రవేశిస్తున్న దీవించమని, ఈ రూమును ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు, మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు, ప్రభుని గృహమున కలహము లేదు, ప్రభుని గృహమున కలహము లేదు,
అందరూ లోపల రండి. శాంతి ఆనందము నిజ ప్రేమ మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని యందు. ఇది బెడ్రూమ్ కాబట్టి దీని కొరకు ప్రార్థన చేద్దాం. వెంకటన్న చేయండి. బెడ్రూమ్ ఇది చేయండి. దీని పేరు ఎరుషలేము. దీని గురించి దీని పేరు బెడ్రూమ్. నీవు మహిమపూర్ణుడవు, సృష్టికర్తవు, పరిశుద్ధుడవు దేవా. నువ్వు మహానీయుడవు, పూజారుడవు. నేను వర్ణించటకు మా పెదవులు చనిపో. భూమి ఆకాశమైన పట్టుదలది గొప్పదేవా. ఈ యొక్క స్థలమును నీకు ప్రకటించబడుతున్నాం ప్రభా, ప్రతిష్ఠిస్తున్నాం. మరి గృహము తండ్రి, ఈ గ్రామములో మరి సత్యగోడు మరి లక్ష్మక్క కొరకై ప్రార్థిస్తున్నాం దేవా. వారి కుమారులు మరి కోడళ్ళు, మన్మరాళ్ళు మరి ఇక్కడ కొండ మీద దీపం పెట్టినట్లుగా ప్రభా ఈ గ్రామములో వాళ్ళని రక్షించి కాపాడినందుకే నీకు స్వస్థలములు అయ్యా. ఈ స్థలముని నీకు ప్రతిష్ఠిస్తున్నాం దేవా. ప్రతి సంవత్సరము కూడా నీ నామమున ప్రార్థన చేసి అనేకులకు యొక్క సత్య సువార్త అందించబడటకు దేవా వీరికి ఇచ్చినటువంటి విశ్వాసమును బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రామంలో, ఈ గృహంలో దేవా ఎలాంటి కొరత లేకుండా దీవెనకరంగా మెండుగా ఉంచమని మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. మనం నీ పరలోక ప్రార్థన ఈ సమయంలో ఇంకొక చదువులు ప్రార్థన చేస్తారు. సంతోషంగా బెడ్రూమ్ ఇది వాళ్ళు నివసించాలి. ప్రభువైన మా దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతరం మీకు వందనాలు. మరి నాయన ఈ యొక్క సమయంలో ప్రభా మరి యొక్క బెడ్రూమ్ మరి నాయన మరి మీ చేతిలో ప్రతిష్ఠిస్తున్నామయ్యా. మీరే సహాయం చేయండి. ఈ యొక్క మరి గృహాన్ని మీకు అందజేస్తున్నామయ్యా. మీకే ప్రతిష్ఠిస్తున్నామయ్యా ప్రభా. మరి ఈ యొక్క బెడ్రూమ్ని కూడా యెరూషలేము బెడ్రూమ్ని కూడా మీరు దీవించి ఆశ్రదించండి. ఇక్కడ నివసిస్తున్న ఇక్కడ మరి ఎవరైతే ఉంటున్నారో ఈ గృహంలో ప్రభా మీరే సహాయం చేయండి. మీ కృప చూపించండి. మంచి ఆయుష్ను, ఆరోగ్యంను, నెమ్మదిని, విశ్రాంతి ప్రసాదింపచేయమని ఈ కుటుంబము అనేకులకు దీవెనకరంగా అనేక ఆశలు నింపబడ్డకు సహాయం చేయండి. ఈ గృహాన్ని మీకే ప్రతిష్ఠిస్తున్నాం. మీరే సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీకే మహిమ చెల్లిస్తూ మరి ముఖ్యంగా తండ్రి వారి ఏ కష్టం చేసి ఎంతో ఇబ్బందిగా వారి కష్టాన్ని ఆశీర్వదించినావు, కృప చూపినావు. మరి ఈ గృహాన్ని మీకే సమర్పిస్తూ మీకే వందనాలు చెల్లిస్తూ నీకు మన రక్షకుడైన యేసయ్య పేరుతో ప్రార్థన పరమ తండ్రి, ఆమేన్. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని యందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని యందు. ప్రభుని గృహము ఏ ధరయందున్నది, ప్రభుని గృహము ఏ ధరయందున్నది. ప్రతి వానికి వాని పని నియమి, ప్రభువానికి వాని పని నియమించే. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని యందు. బోలో ప్రభు మసీకి ప్రార్థన. 1 రూమ్ కొరకు చేయండి. ఎలీషాను ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. లక్ష్మక్కకి ప్రభా, అన్నకి ప్రభా, మీరు అనుగ్రహించిన గృహాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో ప్రభా, వంట గృహాన్ని ప్రతిష్ఠించగా ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎటువంటి అపాయము, కీడు ప్రభా ఈ స్థలం జరగకుండా కాపాడండి. ఈ వంట గృహం పేరు ప్రభా ఎల్సద్దయ ప్రభా. ఎటువంటి కీడు, అపాయం వాటిల్లకుండా కాపాడమని, ఆ కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని ప్రభా. ఈ స్థలముని ప్రభా మీకు ప్రతిష్ఠిస్తున్నాం, సహాయం చేయమని. అనేకులు దీవునికరంగా, ఆశీర్వదకరంగా ఈ కుటుంబం ఉండి ప్రభా ఈ కుటుంబాన్ని అంతని రక్షించమని, సహాయం చేయమని సమస్తముని హస్తాలకు అప్పచెప్పుకుంటూ సమస్త ఘనత, మహిమా ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని నజరైన యేసుక్రీస్తు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్.
మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని యందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని యందు. దృఢ విశ్వాసము మదినందుంచి దృఢ విశ్వాసము మదినందుంచి విజయుల యాత్రలో సాగెదము. విజయుల యాత్రలో సాగెదము. ప్రార్థన చేస్తాం. ఫస్ట్ నేను చేస్తా, తర్వాత దేవదాసన చేస్తాడు, తర్వాత మరి సోదరు జాషువా కూడా చేస్తాడు. ముగ్గురు చేస్తాం. ఇక్కడ ఇది వారు కూర్చోవటానికి ఉండటానికి హాల్ లాగా మనలాంటి వాళ్ళు వచ్చినప్పుడు గృహంలో వచ్చిన ప్రార్థన చేసుకున్నప్పుడు చేసుకోవడానికి వికరంగా ఉండేది ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రములు. మీరు ఇచ్చినటువంటి వందనాలు దేవా. ఈ యొక్క రూమును సియోను అని ప్రభా ప్రతిష్ఠిత చేస్తున్నాం. సియోను అనగా ప్రభా బైబిల్ రాయబడినట్టు మహారాజు పట్టణం కాబట్టి ప్రభా ఈ యొక్క స్థలంలో మహారాజులు లాంటి వారు వచ్చి కూర్చొని మిమ్మల్ని మహింపరచడానికి, మిమ్మల్ని గణపరచడానికి కూడా సాయం చేయండి. ఈ యొక్క హాల్లో కూర్చున్నప్పుడు తండ్రి, ప్రార్థించుకున్నప్పుడు కానీ, ప్రార్థన చేసుకునేటప్పుడు కానీ, ఏదైనా ప్రార్థన జరుపుకున్నప్పుడు కానీ, కుటుంబంగా ఏమైనా సమస్యలు, బాధలు, అక్కర్లు, అవసరం మాట్లాడుకున్నప్పుడు కానీ దీవెనకరంగా చేయండి. మహారాజుల్లాగా ప్రభా వారి గృహంలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, మహారాజులాగా వారిని ప్రభా ఈ గృహంలో మీరు నివసింపచేయమని ప్రార్థిస్తూ, సియోను మహారాజు పట్టణం, అటువంటి పట్టణం వలె మహారాజు నివసించే పట్టణం లాగా ఈ రూమ్లో మీరు నివసించినప్పుడు అంత గొప్ప ధన్యతలో ఉండినట్టు సహాయం చేయండి. ఈ రూమును ప్రభా మరి వారు దేవా హాల్ గాను దేవా ప్రార్థన చేసుకోవడానికి ప్రతిష్ఠిత చేస్తుండగా ప్రార్థన గృహంగా సియోను పట్టణముగా దేవా సియోనుగా మిమ్మల్ని ప్రభావ మరి ఈ రూమును ప్రతిష్ఠిత చేస్తున్న దీవించి ఆశీర్వదించమని దీనిలో ప్రార్థన కానీ వారి కుటుంబం కానీ ఏమైనా మాట్లాడుకునే అన్ని కష్ట దుఃఖాలు అన్ని కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తూ ముందున్న సమేత దీవించి ఈ సియోను అనే రూమును మీకు ప్రతిష్ఠిత చేస్తున్నారు దీవించమని దేవా మహారాజు నివసించి ఈ రూమును దీవించమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కృపా కలిగి తండ్రి, మోహన దేవా, పరిశుద్ధమైన తండ్రి నీ పాలక చెల్లిస్తున్నాం. మరొకసారి తండ్రి అన్నను ప్రభాకర్ని ప్రేమించి వారి కుమారులు ప్రభా కోడళ్ళు అందరు కలిసి దేవా ఇక నూతన గృహంలో ప్రభా వారు కట్టుకోవడానికి వారికి ఇచ్చిన సాయాన్ని బట్టి చెల్లిస్తున్నాం. ప్రభా తిరిగి తండ్రి ఇక మధ్య హాల్ విషయంలో ప్రార్థిస్తున్నాం. దేవా కృప చూపించండి, సాయం నడిపించండి తండ్రి. కనబడే చికిత్స శక్తులను సమస్తాన్ని ప్రభా రక్తపోక్షణకి వస్తున్నాం. మీరే కడగండి, మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కొనాలి ఇక హాల్ ప్రభా ప్రతిష్ఠిస్తున్నాం. ఈ హాల్లో ప్రభా ప్రార్థించేటప్పుడు అనేక ప్రభా దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు ప్రభా మీకు దేవుని యొక్క కార్యాన్ని వాళ్ళ హృదయాన్ని జరుగుట్లో సాయం నడిపిస్తామని ప్రార్థిస్తున్నాం. ఓ తండ్రి నీ కొని చెల్లిస్తున్నాం. ఇక గృహం ద్వారా తండ్రి ఈ హాల్ ద్వారా ఇక గ్రామం అంతట్లో దేవా మీరే కదిలించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కొనాలి ఓ తండ్రి నీ కొనాలి ఇంతగా తండ్రి మీరు చేసే ప్రేమకై స్తుతిస్తూ ఇంతవరకు మీరు చేసే ప్రేమందరూ కూడా చదివిస్తాం. యేసుక్రీస్తు అస్పైష్నాలో ప్రాంచుడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన పరలోకమందున మా తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామాన్ని బట్టి నీకెంతో వందనం చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. యేసు ప్రభువా మరి లక్ష్మమ్మను అదేవిధంగా తండ్రి మా సత్యగౌరవంతో అతను ప్రేమించి నువ్వు ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి కూడా నీకు ఎంతగానో వందనం చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ గృహము దీవించము, ఆశీర్వదించము తండ్రి. యేసు ప్రభువా ఈ రక్షణ మోక్ష గృహమును అదేవిధంగా తండ్రి యొక్క సియోను తండ్రి పట్టణం పేరు పెట్టబడిన ఈ గృహాన్ని నువ్వు దీవించి ఆశీర్వదించము తండ్రి. యేసు ప్రభువా ఈ యొక్క హాల్లో తండ్రి ఈ యొక్క ఇంట్లో కానీ తండ్రి ఎవరైనా ప్రవేశించిన కానీ తండ్రి యేసు ప్రభు కుటుంబం నివసిస్తున్నాం తండ్రి. యేసు ప్రభువా వారికి అందరికీ రక్షణ మారుమనసు దయచేయము, అందరికీ మంచి బలమును ఆరోగ్యం దయచేయమని కూడా అడుగుతున్నాం తండ్రి. నీవే కృప చూపించమని, నీవే సహాయం దయచేయమని మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం తండ్రి. చక్కని విశ్రాంతి తీసుకొని తండ్రి యేసు ప్రభువా నీ యందు నమ్మకంగా జీవించటకు నీవే సహాయం దయచేయమని, కనికరించమని, నీవే సురక్షితంగా ఎల్లప్పుడూ నువ్వు కాపాడమని అడుగుతూ సమస్త మహిమాగంత ప్రభావం చెల్లించుకుంటూ ఆరోపించుకొని అడుగుతూ ఏ సలాం ప్రాంచి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. చివరి ఆశీర్వాదంతో ముగించుకున్నాం. చివరి ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రములు, ఇచ్చిన సమయానికి వందనాలు. ఈ దాసుడు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సత్యగౌడ అన్న లక్ష్మణ్ బట్టి వందనాలు. వారికి ప్రేమతో ఇచ్చిన గృహాన్ని బట్టి వందనాలు. వారి కష్టాల జీతాన్ని దీవించి ఇచ్చిన అటువంటి హౌస్ ఆఫ్ సాల్వేషన్ రక్షణ మోక్ష గృహమును బట్టి మీకు స్తోత్రములు.
దీవించండి, ఆశీర్వదించండి. ఈ గృహంలోకి వారు వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మీరు దయచేయమని, చేరి వచ్చిన బంధువులు స్నేహితులు అందరూ దీవించండి. విత్తబడిన వాక్యం దీవించండి దేవా. యెరూషలేము మహారాజు దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేములో వారు నివసించేటువంటి రాజులు నివసించేటటువంటి ప్రాంతము కానీ, సియోను ప్రభు మహారాజు పట్టణం కానీ, ఎల్షద్దై సర్వశక్తిమంతుడిగా వారు ఉండేటువంటి రూముల్లో మీరంతా దీవెనకరంగా చేయండి దేవా. మొట్టమొదటిగా యెరూషలేం మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ యొక్క హౌస్ ఆఫ్ దేవా మరి సాల్వేషన్ కలిగిన గృహంలో దేవా యెరూషలేం అనే రూమ్లో వారు నివసించినప్పుడు, ఆ బెడ్రూమ్లో ఉన్నప్పుడు వారికి ప్రభా అలసట్ల అన్నీ కూడా లేకుండా మంచి విశ్రాంతిని దయచేయండి. అదే రీతిలో ప్రభా సియోన్లో ఉన్నప్పుడు ప్రభా వారి కష్ట దుఃఖాల గురించి ప్రార్థించుకొని కష్ట సుఖాలు పంచుకున్నప్పుడు సంతోషాన్ని దయచేయండి దేవా. అంతమంది ఎల్షద్దైలో దేవా సర్వశక్తిమంతుడిగా ఉండి దేవా వంటల్లో వార్పుల్లో అన్నింటిలో కూడా రూమ్లో కూడా మీరు తోడుగుండి ఈ అపాయానికి జరగకుండా సర్వశక్తిమంతుడిగా కాపాడమని ప్రార్థన చేస్తూ, ఇంకా బయట ఉన్నటువంటి హాలు అంతటిని కూడా దీవించమని, ఇక్కడికి వచ్చిన వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ఇచ్చినట్టు సమయానికి స్తుతిస్తూ చేయబడిన ప్రార్థన మీరు ఆలకించి సమాధానాన్ని ఇచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ ముందున్న సమయం ముందున్న సమయం అంతా మాకు దీవెనకరంగా చేయమని దేవా. ఈ ఇంటిని మీకు ప్రతిష్ట చేస్తూ హౌస్ ఆఫ్ సాల్వేషన్ గా మీకు ప్రతిష్ట చేస్తున్నాం. రక్షణ గృహం మోక్ష గృహముగా మీకు ప్రతిష్ట చేస్తూ ముందున్న సమయం గృహానికి వచ్చే వాళ్ళందరూ మోక్షానికి పొందటం కొరకై సిద్ధపడినట్లు సహాయం చేయమని, గృహంలో చేయబడి ప్రార్థనలన్నీ ఆలకించి సమాధానం దయచేయమని ప్రభు యేసుక్రీస్తు చేరొచ్చిన వారు సత్యగౌడన్న కొరకు, అదే రీతిలో ప్రభా మరి లక్ష్మక్క కొరకు ఆరోగ్యములు వృద్ధాప్యులు ఉన్నారు, వారికి మంచి ఆరోగ్యములు దయచేయండి, బలహీనత తొలగించండి. వారి అక్కల అవసరాలు వారి పశువులన్నిటిని దీవించండి. పెద్ద కుమారుడిని జ్ఞాపకం చేసుకోనండి, తన యొక్క కుటుంబము అక్క పిల్లలను దీవించండి. రెండో కుమారుడు తన యొక్క కుటుంబమును దీవించిన అక్క పిల్లలందరినీ దీవించి వారి అక్కలు తీర్చమని ప్రార్థన చేస్తూ, మరో కుమారు సత్యగౌడ అన్న లక్ష్మక్క వారి యొక్క కొడుకులు కోడళ్ళు మనవరాళ్ళు అందరినీ దీవించి ఆశీర్వదించి, రక్త సంబంధ బంధుమిత్రులు అందరిని కూడా దీవించి అందరు రక్షణ అనుభవం నుండి దేవుని రాజ్యం మోక్షానికి వచ్చే సిద్ధపాటు అనుభవం కలిగి ఉన్నట్టు సాయం చేయమని, చేరవచ్చిన వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, సంఘమును ఎల్షద్దై సంఘమును మందిరమును కూడా తోటి విశ్వాసులు అందరినీ కూడా దీవించి వచ్చిన వారందరినీ కూడా సంఘస్థులందరూ దీవించమని, మిగతా సమయంతో దీవెనకరంగా చేయమని మీ ప్రియ కుమారుడు మా ప్రభుని మా రక్షకుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరిట విశ్వాసంతో దేవా ఇంకా ఈ కుటుంబానికి ఏ అవసరం ఏం తీర్చమని విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. తొట్టెలుకొని మనం కాపాట్టుకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తి గల రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ప్రేమ సమాధానమును ఇప్పుడు ఇక్కడ చేరిన వారికి సర్వత్ర సంగతి సదాకాలం హౌస్ ఆఫ్ వారి సాల్వేషన్ గృహముకును ఇప్పుడును రక్షణ మోక్ష గృహముకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం గృహంలోకి వచ్చే వారందరూ కూడా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడే ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. వచ్చిన వాళ్ళందరూ భోజనాలు ఉండే కదా చెప్పు మరి అయితే అందరూ వచ్చిన వాళ్ళందరూ గమనించండి. వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రేమ విందు ఉంది. వచ్చిన వారందరూ కూడా సంతోషంగా ప్రేమతో సిద్ధపరచబడిన ప్రేమ విందును భుజించాల్సిందిగా ప్రభు పేరిట అందరికీ మనం చేస్తున్నాం. బోలో ప్రభు యేసు మసీహ్కి, ఇప్పుడు వారు సహాయపడిన యేసు ప్రభు వారికి, గృహ ప్రతిష్టలో సాయం చేసిన యేసు ప్రభు వారికి హల్లెలూయా. దక్క లక్ష్మక్క ఇట్లా లేకుండా బయట చెప్తారు మా ఇది ఎవరికి ది అన్న ఇక్కడ ఫోటో తీసేవా రైట్. అలా బయట చెబుతావు ఒక సాక్ష్యం బయట అందరు ఉన్నారు కదా బయట